बुद्धं शरणं गच्छामि। बुद्धं शरणं गच्छामि। ముఖ్యంగా ఆర్గనైజర్స్ అందరికీ నా బుద్ధ వందనాలు, జై భీములు. ఆంజనేయ రెడ్డి గారి గురించి పరిచయం చేయటం అంటే ఆయన గురించి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. బౌద్ధానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు, ముఖ్యంగా బుద్ధిస్ట్ లిటరేచర్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని పబ్లిష్ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, మనం దాన్ని ఇంకా నేను వర్ణించలేను. అంత అంత గొప్ప కృషి చేస్తా ఉన్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ లో వస్తున్నటువంటి బుద్ధవనం కూడా ఇనిషియల్ గా ఆయన ఇనిషియేషన్ తోటే స్టార్ట్ అయినటువంటిది అది. అలాగా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ లో మనకి కొంత స్థలం సంపాదించి అక్కడ మహాబోధి తరపున ఒక మంచి టెంపుల్ తీసుకురావాలని కూడా, ఒక విహారం తీసుకురావాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే కడప ఆయన అక్కడ కూడా ఆయన కొంత స్థలం, ఆయన సొంత స్థలాన్ని ఇచ్చి అక్కడ కూడా విహారం తీసుకురావాలని, తర్వాత అదూరు, మిగతా చాలా ప్లేసెస్ లో ఎక్కడ ఎవరికి అవసరమైనా కూడా వాళ్ళకి ఆయన తన సహాయ సహకారాలు అందిస్తూ బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన చేస్తున్న కృషికి మాటలు సరిపోవు. ఎందుకన్నా నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి బుద్ధ వందనాలు, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ, డ్రైవ్ సేఫ్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారిని మనకి సమస్యలు సమాధానాలు ప్రోగ్రామ్ నిర్వహించమని మాట్లాడమని. అమెరికా నుంచి సుధాకర్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా వెల్కమ్. ఇంతకుముందు కొన్ని విషయాలు మొదట్లోనే ఈ స్థిరచిత్త టాక్స్ మొదలైనప్పుడే ఒక ఇంట్రడక్టరీ టాక్ లాగా నేను చెప్పాను, కొన్ని విషయాలు అప్పుడు కూడా చెప్పాను. కానీ ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ కొన్ని అవి కూడా చెప్తాను, రిపిటేషన్ అని చెప్పి అనుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, బౌద్ధం అనేది మన తెలుగు దేశానికి, అంటే తెలంగాణ, ఆంధ్ర ఇంటికి కలిపి ఈ బౌద్ధం అనేది మన మూల సంస్కృతి. బౌద్ధానికి ముందు ఇక్కడ ఏ ఆర్గనైజ్డ్ రిలీజన్ లేదు. బౌద్ధము, వెస్ట్రన్ ఆంధ్రాలో జైనము, ఇవి మన మూల సంస్కృతులు. ఇది అంతకుముందు గ్రామ దేవతలు ఉండేవి, ఏదో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ గ్రామ దేవతలు మాత్రం ఉండేది. కానీ ఆర్గనైజ్డ్ రిలీజన్ అంటూ వచ్చింది బౌద్ధంతోనే మొదలైంది. దీని మీద ఇప్పుడు త్వరలో ఒక పుస్తకం కూడా నేను రీప్రింట్ చేయదలుచుకున్నాను, రిలీజన్ ఇన్ ఆంధ్ర అని. అది చేయబోతాను ఒక 1 or 2 months లో. అది ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం, రిలీజన్ ఇన్ ఆంధ్ర అని, బిఎస్ఎల్ హనుమంతరావు గారిది. ఇక ఆరిజిన్స్ లోకి పోతే, బౌద్ధం ఎట్లా మొదలైంది అనే ఆరిజిన్స్ లోకి పోతే, ఈ దేశంలో మొట్టమొదటి నుంచి 2 సంస్కృతులు ఉన్నాయి. ఒకటి వైదికం, రెండవది శ్రమణ సంస్కృతి. ఈ శ్రమణ సంస్కృతి, వైదికం రెండు కలిపి ఇప్పుడున్న సోకాల్డ్ హిందూయిజం అని చెప్తున్నారు. మరి శ్రమణానికి ఆరిజిన్స్ ఏమిటి అంటే సాంఖ్య అనేది 2 రకాలు. ఆత్మవాదం ఉన్న సాంఖ్య, అనాత్మవాదం ఉన్న సాంఖ్య. ఈ సాంఖ్యలో ఆత్మవాదం ఉన్నది ఇప్పుడు జైన ధర్మం కింద చెప్పబడుతుంది. అనాత్మవాదం వచ్చి బౌద్ధం అయింది. అంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే, బౌద్ధం అనేది అది వైదికేతరము, వేదానికి దీనికి సంబంధం లేదు ఒకటి. రెండవది వేదాతీతము. వేదాతీతం అంటే వేదాల కంటే ముందు నుంచి ఉన్న శ్రమణ సంస్కృతి నుంచి ఇది వచ్చింది. ఈ 2 విషయాలు మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం అంటే ఒక రాంగ్ బిలీఫ్ ఉంది మనందరిలో. ఏమిటంటే సనాతన ధర్మం అంటే ఏదో వైదిక ధర్మం అని.
బౌద్ధులు కూడా తమ ధర్మాన్ని సనాతన ధర్మం అని చెప్పుకున్నారు. ధర్మపదంలోనే ఒక గాథ ఉన్నది, మీరందరూ కూడా ధర్మపదం ఏదైనా చదివింటే దాంట్లో గమనించుంటారు. అది మీకు చదివి వినిపిస్తాను నేను. నహి వేరేన వేరాని సమ్మంతీర కుదాచనం అవేరేన చ సమ్మంతి ఏసదమ్ము సనంతనో. ఇది సనాతన ధర్మము అన్నాడు. ఏమిటంటే ఈ లోకంలో ఎప్పుడు గాని వైరం చేత వైరము శమించలేదు. మైత్రీ భావంతోనే వైరములు శమిస్తాయంటే తగ్గిపోతాయని. ఇదే సనాతన ధర్మం అని. ఈ సనాతన ధర్మం అనేది బౌద్ధులు చెప్పుకున్నారు తమ ధర్మాన్ని గురించి, జైనులు కూడా చెప్పుకున్నారు. సనాతన ధర్మం బౌద్ధులు ఎట్లా చెప్పుకున్నారంటే పూర్వ బౌద్ధులు చెప్పిన దాన్ని సనాతన ధర్మం అన్నారు. అంటే మరి బౌద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే ఆ విషయానికి కూడా వస్తాం మనం. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది వైదికేతర ధర్మము. ఇది వేదాతీతమైంది, అంటే వేదాల కంటే ముందు నుంచి ఉన్న శ్రమణ సాంప్రదాయాల నుంచి వచ్చిన ధర్మం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అనాత్మవాదం. ఇది దీని కన్సర్న్ అంతా కూడా ఏమిటి అంటే దీని ఏమయ్యా బౌద్ధం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమిటి, దాని పర్పస్ ఏమిటి అంటే దుఃఖ నిరోధము. చాలా మంది దుఃఖోపశమనం అంటారు, అది కరెక్ట్ కాదు. ఉపశమనం అంటే తగ్గించడం, దుఃఖ నిరోధం. ఇది దుఃఖాన్ని ఆపేయడం, దుఃఖంలోంచి బయటపడడం. అదే బౌద్ధం యొక్క మెయిన్ ఉద్దేశం, అది ముఖ్య ఉద్దేశం. అది దీంట్లో మూడు ముఖ్యమైనవి. ఒకటి అనాత్మ సిద్ధాంతము, రెండోది దుఃఖం అనేది ఒకటి ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఎవరు సంతోషం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది. అది మీరు గమనించవచ్చు, మీ మిత్రుల్లో మీ రిలేషన్స్ లో కూడా గమనించవచ్చు. ఈ దుఃఖం అనేది వైడ్లీ ప్రెవలెంట్, యూనివర్సలీ ప్రెవలెంట్ అని బుద్ధుడు చెప్పినాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే దుఃఖం అనేది అంటే మనం ఇప్పుడు దుఃఖానికి ఏదో లిమిటెడ్ డెఫినేషన్ ఇస్తున్నాం. దుఃఖం అంటే వైడ్ డెఫినేషన్ ఉంది. అంటే కైండ్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ విత్ లైఫ్ అన్నమాట. వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒక్కోసారి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒక్కోసారి మెంటల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, రకరకాలు. ఇది యూనివర్సల్. ఇది దీంట్లో నుంచి బయటకు తీసుకురావడమే బౌద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే దుఃఖ నిరోధం. తర్వాతది మూడో గుణం ఏమిటంటే అనిశ్చిత అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఆల్ ది టైమ్ అని. అదే టైంలో 6th century BCలో గ్రీస్లో కూడా ఒక ఫిలాసఫర్ ఉండేవాడు, హెరాక్లిటస్ అని. ఆయన ఏమన్నంటే యూ కాన్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్ అన్నాడు. రివర్ మారుతూ ఉంటుంది, యూ కాన్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్ అన్నాడు. బౌద్ధం ఏమిటంటే నాట్ ఓన్లీ యూ కాన్ స్టెప్ ఇన్ టు ది సేమ్ రివర్ ట్వైస్, ఈవెన్ ది పర్సన్ స్టెపింగ్ ఇన్ ఈజ్ నాట్ ది సేమ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, ది పర్సన్ ఈజ్ చేంజింగ్, ది రివర్ ఈజ్ చేంజింగ్. ఈ అనిశ్చిత అనేది ఇది ఒక బౌద్ధానికి త్రిలక్షణాలలో అనాత్మవాదము, దుఃఖము, అనాత్మవాదము, అనిశ్చిత, ఈ మూడు ఉన్నదే బౌద్ధము. ఇందులో ఇది క్లియర్ గా మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనము ప్రార్థన చేసేటప్పుడు పొద్దున్నే ఈరోజు ప్రతిరోజు పొద్దున నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అంటాం ప్రతి ఒక్కరం. బౌద్ధులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అంటారు. మరి దీంట్లో బౌద్ధం అనేది మతమా ధర్మమా? ఇది బౌద్ధాన్ని ధర్మం అని చెప్పారు మొట్టమొదటి నుంచి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని బుద్ధిజం అనే వర్డ్ పెట్టి, అంటే దీన్ని ఒక మతం కింద చూశారు. కానీ అప్పటి వరకు ఇది ధర్మం. అది అందుకే నేను చెప్తుంటాను, అందరం కలిస్తేనే ధర్మం అవుతుంది, కొందరే కలిస్తే మతం అవుతుంది అని. అందువల్ల మనం దీన్ని ఒక ధర్మం కింద చూడాలి. ప్రతి ఒక్కరిని మనం ఇప్పుడున్న వర్ణాశ్రమ అధర్మంలోంచి బయటపడాలంటే ఈ ధర్మం మన మూల ధర్మం, ఇది మన సంస్కృతికి మూల ధర్మం. ఈ మూల ధర్మాన్ని తిరిగి మనం పునరుద్ధరించుకోవాలి. మరి బౌద్ధం అంటే ఏమిటి? బౌద్ధం అంటే బుద్ధుడిని ఒకసారి అడిగారు, బంతే భగవాన్ మీరు చాలా విషయాలు చెప్తున్నారు, మాకు క్లుప్తంగా బౌద్ధం అంటే ఏమిటి చెప్పండి అని ఆయన్ని కొంతమంది అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు,
బౌద్ధం అంటే ఏం లేదు, నా టీచింగ్, నేను చెప్పేదంతా ఏమిటంటే సబ్బ కుశలస్య ఉపసంపద, సబ్బ పాపస్య అకరణం, సబ్బ పాపస్య అకరణం, కుశలస్య ఉపసంపద, సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాన శాసనం అని చెప్పాడు. అంటే పాప కార్యాలు చేయకుండా ఉండడం, పుణ్యకార్యాలు చేయడం, మన మనస్సుని మెడిటేషన్తో, విపసనాతో క్లీన్ చేసుకోవడం, ఈ మూడు ముఖ్యము. ఇదే నా టీచింగ్ అంతా, ఇదే అన్నాడు. సబ్బ పాపస్య అకరణం, కుశలస్య ఉపసంపద, సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధాన శాసనం. ఇది ధమ్మపదంలో కూడా ఉన్నది. మరి కుశల అంటే ఏమిటి, అది కూడా తెలుసుకోవాలి కదా. కుశలస్య అంటే కుశలమైన, అకుశలము కుశలము అని రెండు పనులు అన్నమాట బౌద్ధంలో. ఆ కుశలం అంటే ఏమిటంటే మనకు ఉపయోగించేది, మిగతా అందరికీ కూడా పనికి వచ్చేదాన్ని కుశల కర్మ అంటారు. మనకు పనికిరాందా కానీ మిగతా వాళ్ళకి పనికిరాని దాన్ని కానీ దీన్ని అకుశల కర్మ అంటారు. మనకు అది మంచి చేయాలి, మిగతా వాళ్ళకి కూడా మంచి చేయాలి, అప్పుడే అది కుశల కర్మ అవుతుంది. ఆ కుశల కర్మల్ని పెంచుకోవడం, ఆ కుశల కర్మల్ని తగ్గించుకుంటూ రావడం, ఇదే బౌద్ధం అని బుద్ధుడు చాలా క్లుప్తంగా చెప్పాడు అనమాట. అంటే మెంటల్గా కూడా మన మైండ్ను మనం పరిశుద్ధం చేసుకోవాలి, మన చిత్తాన్ని మనం పరిశుద్ధంగా, అదే సచిత్త దర్శనం అంటే అది అనమాట, చేసుకోవాలి. అది ఎట్లా చేస్తామంటే భావన ద్వారా. భావన అంటే మెడిటేషన్, మెడిటేషన్ ద్వారానే అది సాధ్యమవుతుంది. మీరు అడగవచ్చు, దీంట్లో భగవతో అని భగవాన్ అని బుద్ధుడిని అంటారు. చాలా మంది ఒక అపోహ ఉంది, భగవాన్ అని ఎందుకు అంటున్నారు బుద్ధుడు అని. భగవాన్ అంటే ఇది మొట్టమొదటి నుంచి ఇండియన్ ట్రెడిషన్ లో పెద్దవారిని భగవాన్ అనడం, అంటే రిలీజియస్ టీచర్స్ ని భగవాన్ అనడం ఒక సాంప్రదాయం. భగవాన్ అంటే బుద్ధిస్ట్ కాంటెక్స్ట్ లో ఏమిటంటే దేవుడు అని కాదు. బౌద్ధం నిరీశ్వరవాదం. బౌద్ధంలో దేవుడు లేడు, సృష్టికర్త లేడు. ఈ భగవాన్ అనేది ఈ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవాన్ అనేది రాగ మోహ ద్వేషాల నుంచి బయటపడిన వాడిని భగవాన్ అంటారు బౌద్ధంలో. రాగము మోహము ద్వేషంలోంచి బయటపడిన వాడిని భగవాన్ అంటారు. ఈ భగవాన్ అనేది కొంతమందికి అబ్జెక్ట్ చేస్తుంటారు, భగవాన్ అని మనం ఎందుకు అనాలా, దేవుడు ఉన్నాడా బౌద్ధంలో? దేవుడు లేడు, దేవుడు నిరీశ్వరవాదం. ఇది అనీశ్వరవాదము నిరీశ్వరవాదం ఏదైనా అంటే కానీ నిరీశ్వరవాదం ఇది. కాన్సెప్ట్ ఆఫ్ గాడే లేదు, కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటర్ గాడ్ అసలు లేదు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి, మన వాళ్ళకి ఈ మధ్య నన్ను అడిగారు కొంతమంది, ఆర్య సత్యాలు ఆర్య సత్యాలు అంటున్నారు, చతురార్య సత్యాలు ఆర్య సత్యాలు, ఆర్య అనే పదం ఎందుకు వచ్చింది? ఆర్య అంటే జాతికి సంబంధించిన మాట కాదు, ఆర్య అంటే నోబుల్ అని. ఇప్పుడు చాలా విషయాల్లో కూడా ఇది ఆర్య అనేది మన ట్రెడిషన్ లో నోబుల్ అని అంటారు. ఈ నోబుల్ లేకపోతే ఉత్తమ అనుకోండి, మీరు ఉత్తమ అనుకోండి, ఆర్య ఇష్టం లేకపోతే ఉత్తమ అనుకోండి, చతురార్య సత్యాలు. కానీ ఇది టెక్నికల్ గా మొట్టమొదటి నుంచి దీన్ని ఆర్య సత్యాలు అని అంటున్నారు. పాళీలో సాంస్క్రిట్ లో ఆర్య సత్యాలు అంటున్నారు. అందువల్ల ఆర్య అనేది జాతికి సంబంధించిన ఇది కాదు, మాట కాదు. దాంట్లో కూడా ఏం మిస్అండర్స్టాండింగ్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా భగవాన్ అనేది చెప్పాను నేను, రాగ ద్వేష మోహాల నుంచి బయటపడిన వాడు ఎవరైనా సరే భగవాన్. చాలా మంది బయటపడకుండానే భగవాన్ అని చెప్పుకుంటూ ఉంటారు చిన్న చిన్న స్వాములు అందరూ. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు కానీ అసలు భగవాన్ డెఫినేషన్ అది. ఇంకా పోతే బౌద్ధము ఎలా స్వీకరించాలి? చాలా మందికి మీకు తెలుసు, బౌద్ధం స్వీకరించాలంటే ఒక బుద్ధ విహారం వెళ్ళాలి, త్రిశరణాలు చెప్పాలి, త్రిశరణాలు పంచశీల తీసుకోవాలి. ఈ త్రిశరణాలు చెప్పి పంచశీల తీసుకుంటే ప్రతి ఒక్కరూ బౌద్ధులుగా చెప్పుకోవచ్చు. ఈ బౌద్ధం అనేది ఏదో ఒక పెద్ద సెరిమనీ అట్లేం లేదు. అక్కడ పోతే బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు, వాళ్ళు మీకు త్రిశరణాలు చెప్పి పంచశీల చెప్పి 4 మంచి ప్రవచనం చెప్తారు. అప్పటి నుంచి మీరు బౌద్ధులుగా చెప్పుకోవచ్చు. ఇక మనకు హైదరాబాద్ లో మహాబోధి బుద్ధ విహారం ఉంది. ఇప్పుడు మన సభ్యులందరూ దాదాపు 1000 మంది ఉన్నారు కాబట్టి మాకు తెలిపితే ఒక గ్రూప్స్ గా వాళ్ళని చేసి మనం ఫార్మల్ గా బుద్ధ విహారకి వెళ్ళి బౌద్ధులం అయ్యే ఆ సెరిమనీస్ మేము ఆర్గనైజ్ చేస్తాం. రాజా గారు మేము అది డిసైడ్ చేసుకున్నాము.
అది మనం చేయడానికి వస్తుంది. మీరు మీరు మాకు చెప్తే, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, మాకు పలానా రోజు మేము దీక్ష తీసుకోవాలని ఉంది అని చెప్తే, ఆ రోజుకి ఒక గ్రూప్ చేసి ఒక డేట్స్ పెట్టుకొని బుద్ధిస్ట్ మాంక్స్తో కూడా మాట్లాడి, ఇప్పుడు కోవిడ్ టైం, ఇప్పుడు కొంచెం కరోనా టైం కాబట్టి కొద్ది రోజుల తర్వాత చేస్తాం ఇది. ఈ లోపల మీరు పేర్లన్నీ మాకు పంపించండి రాజా గారికి. మేము ఒక లిస్ట్ పెట్టుకొని మేము గ్రూప్స్ చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకెళ్లి ఫార్మల్గా ఒక సెరమనీలో బౌద్ధుల కింద చేస్తాం. అందువల్ల బౌద్ధం ఎలా స్వీకరించాలంటే ఇది పద్ధతి. ఇంకపోతే బౌద్ధం యొక్క ఫౌండర్ ఎవరు? మీకు అందరికీ తెలుసు, సిద్ధార్థ గౌతముడు ఫౌండర్. సిద్ధార్థ గౌతముడు ఎక్కడ అనేది కూడా మీకు తెలుసు. 1 minute ప్లీజ్. సిద్ధార్థ గౌతముడు ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. ఈయన ఒకడే బుద్ధుడా? బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారం 28 మంది బుద్ధులు ఉన్నారు. 28 మంది అంటే ఈయనకి పూర్వ బుద్ధులు ఉన్నారన్నమాట 27. 28వ బుద్ధుడు ఎవడంటే సిద్ధార్థ గౌతముడు. ఈయన మాత్రం చారిత్రక పురుషుడు. మిగతా వాళ్ళంతా మైథలాజికల్ మిత్ అన్నమాట. అంటే ఈ పూర్వ బుద్ధులు ఉన్నారని మన పురాణాల్లో మిగతా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ కూడా పూర్వ బుద్ధులు ఉన్నారనేది అదొక మైథలాజికల్ అది. బట్ హిస్టారికల్ ఎవరంటే సిద్ధార్థ గౌతముడు. సిద్ధార్థ గౌతముడి పేరేమిటి? ఒరిజినల్ పేరు కూడా సిద్ధార్థుడా అంటే చాలా మంది హిస్టారియన్స్ ఏం చెప్పారంటే ఒరిజినల్ పేరు ఆయన గౌతముడు అని. సిద్ధార్థ అంటే అనుకున్నది సాధించాడు కాబట్టి సిద్ధార్థ అని, తరువాత ఆయన సిద్ధార్థ అని అనడం మొదలు పెట్టారని చెప్పి అంటారు. ఈ 28 బుద్ధిస్ట్ ఇది మన ఇది కూడా ఉంది, ఒక గాథ కూడా ఉంది. దీన్ని పూర్వ బుద్ధులందరికీ వందనాలు చెందడం బుద్ధిస్ట్ ట్రెడిషన్ లో ఉంది. అది ఆ గాథ పేరు చెప్తాను మీకు. అష్టవీసతి బుద్ధ అని చెప్పి ఉందన్నమాట. అష్టవీసతి బుద్ధ వందన అని ఒకటి ఉంది. దాంట్లో చెప్తారు వందే తన్నహంకరం బుద్ధం నుంచి వందే గౌతమ నాయకం వరకు చూస్తే 28 మంది బుద్ధులు ఉన్నారు. అందుకనే మన అమరావతి ఆర్ట్ లో కూడా ధర్మచక్రానికి 28 స్పోక్స్ చూపించారు. ధర్మచక్రంలో 28 ఆకులు ఉంటాయన్నమాట. ఇది ఎక్కడ ధర్మచక్రాల్లో కూడా ఇది లేదు, ఒక అమరావతి ఆర్ట్ లోనే ఉంది. అది ఏమిటా అని తెలుసుకుంటే దాని సిగ్నిఫికెన్స్ అది. 28 బుద్ధాస్ ఉన్నారు కాబట్టి 28 స్పోక్స్ తో ధర్మచక్రం ఆ రోజులో తయారు చేశారు. అలాంటి ధర్మచక్రాన్ని ఇప్పుడు మళ్ళీ తయారు చేయించి ఇప్పుడు మహాబోధిలో పెట్టుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడవచ్చు. ఇంకా బుద్ధుడి గురించి ఇక ఈ 28 బుద్ధాస్ లో లాస్ట్ 4 బుద్ధాస్ ఈ టైం సైకిల్లో వచ్చారని, ఫ్యూచర్ లో వచ్చే బుద్ధుడు ఇంకా ఎప్పుడు వస్తాడు, 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కావచ్చు, ఆయన్ని మైత్రేయ బుద్ధ అంటారు. మైత్రేయ బుద్ధ. అప్పుడు మైత్రేయ బుద్ధ పేరుతో ఒక పెద్ద మాన్యుమెంట్ కూడా బుద్ధగయలో డెవలప్ చేస్తా ఉన్నారు. ఇంకొక అనుమానం చాలా మందికి ఏమొస్తుందంటే బుద్ధుడు జన్మని గురించి చాలా మిత్స్ ఉన్నాయి. మనకి పురాణాల లాగానే ఇక్కడ కూడా ఏం చేశారంటే, ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరందరూ, ఇది మొట్టమొదట 2000 బుద్ధుడు 480 560 మధ్య ఉన్నారు. ఆ తర్వాత ఈ త్రిపిటకాలు రాసేటప్పటికి 1st century AD వత్తగామిని అని శ్రీలంకలో రాశారు. 500 సంవత్సరాలు ఇది కంఠస్థం చేస్తూనే ఉన్నారన్నమాట, మొదట 500 సంవత్సరాలు. అందువల్ల దీంట్లో చాలా పురాణాలు లాగా ఉంటాయి, మన పురాణాల లాగానే. ఇక ఈ మన హిందూ పురాణాల లాగానే దీంట్లో కూడా ఏదేదో రకరకాల మిత్స్ ఉంటాయి. ఆ మిత్స్ అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే బుద్ధుడు అనేది ఒక హిస్టారికల్ పర్సన్. ఆయన లుంబినిలో జన్మించాడు. కపిలవస్తు నగరానికి వాళ్ళ నాయన పెద్ద రాజు మహారాజు అని చెప్తారు, అది కూడా కరెక్ట్ కాదు. చీఫ్టెన్ ఆయన. చీఫ్టెన్ అంటే చిన్న నాయకుడు, లోకల్గా ఎలక్టెడ్ చీఫ్టెన్ ఆయన. అక్కడ పుట్టాడు. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో దేవతలు వచ్చారు, ఒక తెల్లటి ఎలిఫెంట్ ఒక రోజును పట్టుకొని వచ్చి ఆమె గర్భంలో ప్రవేశించింది, తర్వాత బుద్ధుడు పుట్టాడు, ఇవన్నీ ఏదేదో రాశారు. అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మవలసిన అవసరం లేదు.
మనకు కావాల్సింది ఏంటంటే హిస్టారికల్ పర్సన్. బుద్ధ వాజ్ బోర్న్ అరౌండ్ 560 BC, 480లో చనిపోయాడు. 80 సంవత్సరాలు ఆయన బతికాడు. 80 సంవత్సరాల్లో ఆయనకి 35 సంవత్సరాలు బోధి సిద్ధి అయింది. తర్వాత 45 సంవత్సరాలు ఆయన ధమ్మ ప్రవచనాలు ఇస్తూ 80వ సంవత్సరంలో చనిపోయాడు అనమాట. చాలా మంది అడుగుతుంటారు బుద్ధుడు ఎవరు, బోధిసత్వుడు ఎవరు అని. ఇది బోధిసత్త అనేది బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారము బోధిసత్వుడు అల్టిమేట్ గా బుద్ధుడు అవుతాడు. దశపారమితలు అని ఉన్నాయి, అంటే పర్ఫెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ దశపారమితలు ఏమిటి? దానము, శీలము, నెక్కామ, ప్రజ్ఞ, శాంతి, శాంతి అంటే పేషెన్స్, సత్యము, అధిష్టాన, మైత్రి, ఉపేక్ష. ఇవి దశ పారమితలు. ఈ దశ పారమితల్ని ఎవరైతే ఆచరించి తన్ను తాను పర్ఫెక్ట్ చేసుకుంటాడో, ఏ బోధిసత్వుడైతే వీటిని ఆచరించి పర్ఫెక్ట్ చేసుకుంటాడో ఆయన ఫైనల్ గా బుద్ధుడు అవుతాడు. మరి ఒక జన్మలో అవుతుందా ఇది? ఒక జన్మలో కాకపోవచ్చు, ఎన్నో జన్మల్లో కావచ్చు. మరి అది నెక్స్ట్ వస్తాం దానికి, ఎన్ని జన్మలు ఉన్నాయా లేదా అనే దానికి. ఎన్నో జన్మల్లో బోధిసత్వుడు ఇవి ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ చేసుకొని బుద్ధుడు అయినాడు అనేది బుద్ధిస్ట్ ట్రెడిషన్. అందువల్ల బోధిసత్వుడు వేరు, బుద్ధుడు వేరు. బోధిసత్వుడు ఒక స్టెప్ బిలో అన్నమాట. బోధిసత్వుడు తర్వాత బుద్ధుడు అవుతాడు. అందుకని ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ కి బోధిసత్వ అనే టైటిల్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో ఇచ్చారు. అంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ టైటిల్ ఆ రోజుల్లో ఇచ్చారు. బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారము ఎన్నో జన్మల్లో ఈ దశపారమితల్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చిన బోధిసత్వుడు ఫైనల్ గా బుద్ధుడు అవుతాడు అనేది ఒక నమ్మకం అన్నమాట. నౌ క్వశ్చన్ ఈస్, ఎన్నో జన్మలు ఉన్నాయా? ఉన్నాయి అని నమ్మితే మంచిదే మీకు. లేదు నమ్మడం మాకు వీలు కాదంటే నమ్మొద్దు. ఈ జన్మలో అయినా ఈ దశభారతులు మనం ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఈ జన్మలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ మీరు మెడిటేషన్ చేస్తే తప్ప మీకు అనుభూతి జరగదు. మీకు మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్లో మీకు ఇటు మీద నమ్మకం ఏర్పడితే తప్పకుండా ఫాలో కాండి. నమ్మకం ఏర్పడకపోతే వదిలేసేయండి. మన దశపారమితులు అనేవి ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి ఇవి దశపారమితులు. అదేవిధంగా మనకు బ్రహ్మ విహారాలని ఉన్నాయి, కరుణ, మైత్రి, ముదిత, ఉపేక్ష. వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి బుద్ధిస్ట్ కింద. దశపారమితల్లో దానం, శీలము, నెక్కామ అంటే ఏమిటంటే రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ ఏమిటంటే ఇల్లు వదిలిపెట్టుకోవాలని కాదు, మనకు పనికిరాని పనులు కొన్ని మనం రెనౌన్స్ చేయొచ్చు కదా. కోపాన్ని రెనౌన్స్ చేయొచ్చు కదా, జలసీని రెనౌన్స్ చేయొచ్చు కదా, ఎన్నో రెనౌన్స్ చేయొచ్చు. అలాంటి కొన్ని రెనౌన్స్ చేసుకోవాలి. ప్రజ్ఞ, శాంతి, శాంతి అంటే ఓపిక, ఓపిక అన్నమాట. సత్యం, అధిష్టానం అంటే పట్టుదల. మెత్త అంటే మైత్రి. ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అంటే మంచి జరిగినప్పుడు పొంగిపోవడము, లేకుంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం లేకుండా ఈక్వానిమిటీ. ఇవన్నమాట. వీటిని ఇప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకు ఆ జన్మలు ఉండని ఉండకపోని ఈ జన్మలో ఇవన్నీ తప్పకుండా ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మనం అది బౌద్ధంలోకి ప్రవేశించినట్లు అవుతుంది. అదేవిధంగా కొన్ని క్లేశాలు ఉన్నాయి. అంటే క్లేశాలు అంటే ఏమిటి? మనం వదిలేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. ఏమిటి? రాగము, ద్వేషము, మోహము, మానము, మాత్సర్యము, ఇవి కొన్ని ఉన్నాయి. శౌర్యము, మదము, ఔద్ధత్యము, ఇట్లాంటివి ఇవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనం వదిలేయాల్సినవి. వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఒక్కసారి మనం వదిలేయగలమా, అవన్నీ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేయగలమా అనే అనుమానం మీకు అవసరం లే. వీలైనంత వరకు చేయండి. చేస్తే మీరు బుద్ధుని మార్గంలోకి వస్తారు. బుద్ధుని మార్గంలోకి రాగా ఆ తర్వాత మీరు ప్రోగ్రెస్ అవుతా ఉంటే మీ అంతటా మీకే ఇవన్నీ సులభంగా పట్టుబడతాయి, సులభంగా అలవాటు అవుతాయి. అందువల్ల ఇన్నున్నాయి, ఇవన్నీ మనం చేయగలమా? కనీసం పంచశీలన్నా చేయొచ్చు కదా. మనం బౌద్ధులు అని చెప్పుకుంటే పంచశీల కూడా చేయాలి కదా. పంచశీల అంటే ఏమిటి? అబద్ధం చెప్పకూడదు, ఇవన్న దాన్ని తీసుకోకూడదు, కామ విషయాల్లో మనం మిస్బిహేవ్ చేయకూడదు. ఇట్లా 5 ఉన్నాయి కదా మనకు. ఈ హార్డ్ డ్రింక్స్ తీసుకోకూడదు, ఇలాంటివి 5 ఉన్నాయి మనకు. ఇవి ఇంకొకటి ఏంటి? ఇది మన అనవసరంగా మాట్లాడడం, తోలనాడడం, అందరిని ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ మనం కనీసం అటు ఫాలో అవుతా ఉంటే
మనం బుద్ధుని మార్గంలోకి వస్తాం. బొత్తిగా ఏమి లేకుండా నేను బుద్ధిస్ట్ అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు. అది మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ క్లేశాలు ఏమిటి ముందు ఐడెంటిఫై చేసుకుని, నాకు రాగము, ద్వేషం ఉంది, మోహం అంటే ఏమిటి? మోహం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం, అంటే కోపాన్ని కోపంగా తెలుసుకోవాలి, జలసీని జలసీగా తెలుసుకోవాలి, తర్వాత పిరికితనాన్ని పిరికితనంగా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే మనం దాంట్లోంచి బయటపడగలం అన్నమాట. మోహం అనేది ప్రజ్ఞకి ఆపోజిట్ ఇది. వీటిల్లో నుంచి ఉన్నది ఉన్నట్టుగా చూడడం అంటే యథాభూత జ్ఞాన దర్శనం అంటారు సంస్కృతంలో. యథాభూత జ్ఞాన దర్శనం అంటే ఏదో గొప్ప అనుకోండి, ఏం కాదు. ఉన్నది ఉన్నట్టు చూడడము. నాకు కోపం వస్తుందంటే కోపం అని తెలుసుకోవాలి నేను. నాకు ఎవరి మీద అసూయ పుడుతుందంటే నాకు అసూయ పుడుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడే మనం వాటిల్లోంచి బయటపడగలం. ఈ క్లేశాలు ఏమిటో ముందు తెలుసుకొని, ఈ అఫ్లిక్షన్స్ అంటాం వీటిల్ని, మనల్ని బాధించేవి. మానం అంటే ప్రైడ్, గర్వం అన్నమాట. ఈ గర్వంలోంచి బయటపడాలి. అదేవిధంగా ఈ మాత్సర్యం అంటే ఇది మనం మంచి పని దానం చేయడానికి దానికి ఆపోజిట్ అన్నమాట. ఇది మాత్సర్యం, పిసినారితనము, ఇవన్నీ మాత్సర్యం కింద వస్తాయి. వీటిల్ని మనం తెలుసుకొని ఒక్కొక్క దాన్ని వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తాం. మనం పూర్తిగా అన్నిట్లోంచి ఒక్కసారి బయటపడతామని మనం అనుకోని అవసరం లేదు, వీలు కాదు, కొంత టైం పడుతుంది. కానీ ఒక్కొక్కటి కాన్షియస్ గా ప్రాక్టీస్ చేసుకుంటా వస్తే బుద్ధుని మార్గంలోకి వస్తాము. ఇది మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా నెక్స్ట్, సిద్ధార్థ గౌతముడు ఎందుకు వదిలాడు? ఇల్లు వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు. మహాభినిష్టం అని అంటాం బౌద్ధంలో దాన్ని. ఎందుకు వెళ్ళిపోయాడు? దీంట్లో బాబాసాహెబ్ ఒకటి చెప్పారు. తర్వాత ట్రెడిషనల్ బుద్ధిజంలో ఇంకోటి ఉంది. ట్రెడిషనల్ బుద్ధిజంలో మీకు అందరికీ తెలుసు, అది ఒక రోగిని, ఒక శవాన్ని, ఒక ముసలాయన్ని, ఒక శ్రమణుని చూసి దీంట్లోంచి అందరికి ప్రపంచం అంతా బాధాకరంగా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ దుఃఖానికి కారణం ఏదో కనుక్కోవడానికి వెళ్ళిపోయాడు అనేది ట్రెడిషనల్ బిలీఫ్. కానీ బాబాసాహెబ్ కంటే ముందు ఆయన ధర్మానంద కోశాంబి వాళ్ళు ఏమన్నారంటే, ఇది కాదు, ఆ రోహిణీ జలాల మధ్య కోలియలకి వీళ్ళకి శాక్యులకి గొడవ అయితే, వీళ్ళు ఒకరినొకరు ఒక యుద్ధానికి తయారై చంపుకోవడానికి పోతే, అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి అది ఆపి ఆ తర్వాత వెళ్ళిపోయాడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. ఆయనకంటే ముందు ఆయన మన ధర్మానంద కోశాంబి గారు రాశారు. ధర్మానంద కోశాంబి మరాఠీలో రాశాడు ఆయన. అందువల్ల బాబాసాహెబ్ చూసినట్టున్నారు. అందువల్ల ఆ లైన్ వాళ్ళిద్దరు అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు. కానీ ఈ రెండు థియరీస్ ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చింది మీరు తీసుకోండి, ఏం తప్పు లేదు. పోతే తర్వాత జ్ఞానోదయం అంటారు. బుద్ధుడికి జరిగింది జ్ఞానోదయం అని. కానీ కరెక్ట్ వర్డ్ దానికి ఏంటంటే బోధిలో ఏమి చూశాడు, ఏమి తెలుసుకున్నాడు అంటే, జీవులు ఏ విధంగా పుడుతున్నారు, ఏ విధంగా చనిపోతున్నారు, ఎందుకు ఈ సంసార చక్రంలో ఇరుక్కొని ఉన్నారు అంటే, పుట్టడం చావడం అనేక జన్మల్లోంచి జరుగుతూ ఉంది కదా, ఎందుకు ఇలా ఉన్నారు అనేది మొదటి తెలుసుకున్నాడని. రెండో దాంట్లో తన ప్రీవియస్ లైఫ్స్ గురించి మొదటి దాంట్లో తెలుసుకున్నాడని, తన బోధిసత్వుడిగా ఎక్కడెక్కడ ఉన్నాడు ఏమిటని. తర్వాత రెండోది దివ్య చక్షు అంటే దూరంలో ఉన్న ఏదైనా తెలుసుకోవడానికి ఉన్న అది ఒక అతీత శక్తి అన్నమాట. ఆ శక్తి వచ్చిందని. తర్వాత ప్రతిత్య సముత్పాదాన్ని, ఏ విధంగా పుడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఒక జన్మ నుంచి ఒక జన్మకు ఒక జీవితానికి ఒక జీవితానికి పోతా ఉన్నాము అంటే, వీఆర్ డ్రివన్ బై తృష్ణ అనేది కనుక్కున్నాడు అనేది బోధి. ఈ బోధి దాంట్లో చెప్పారన్నమాట. దాంట్లో మరి ఇన్ని జన్మలు ఉన్నాయా లేదా అంటే, అది కూడా మీరు మెడిటేషన్లోకి వెళ్ళండి, ఉన్నాయనుకుంటే నమ్మండి, లేదనుకుంటే వదిలేయండి, అది ఇంపార్టెంట్ కాదు. ఈ జన్మలో మనం ఏం చేయగలమో దాని గురించి మనం ఆలోచించాలి. ఇవి సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ బౌద్ధంలో. ఇంకా రెండు విషయాలు చెప్తాను నేను, తర్వాత మన క్వశ్చన్ ఆన్సర్స్లోకి పోదాము. ఒకటి, బౌద్ధం ఎందుకు? చాలా మంది అన్నారు, నన్ను కూడా అడిగారు, ఏమండి ఇది ఎప్పుడో పాత రోజుల్లో ఉన్నది, బౌద్ధం వచ్చింది పోయింది, హిస్టారికల్ థింగ్ అది, మీరు ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎందుకు పాగలాడుతున్నారు అంటే, నాది ఒకటే ఆన్సర్.
ఈ వర్ణాశ్రమ అధర్మంలో నుంచి ఈ దేశం బయటపడాలంటే బౌద్ధం ఒకటే శరణ్యము. వీకాంట్ మన కల్చర్ వదిలిపెట్టేసి మనం వేరే దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. ఇది మన మూల ధర్మం. ఈ మూల ధర్మంలో మనం తిరిగి వెళ్ళామంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో కులం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం కులం మీద ఫస్ట్ దాన్ని నెగేట్ చేసింది ఎవరంటే బుద్ధుడు. ఆ తర్వాత చాలా మంది చేశాడు. బసవ చేశాడు, రామానుజ చేశాడు, డౌన్ టు అంబేద్కర్, బాబాసాహెబ్, పెరియార్ రామస్వామి నాయకరు, జ్యోతిబా ఫూలే అందరూ చేశారు. కానీ మొట్టమొదటి చేసింది ఎవరు అంటే బుద్ధుడు. ఇది కులరహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసింది ఆయన ఒక్కడే. దానికి వేరే అసలైన సూత్రం ఒకటి ఉంది. దాని మీద మళ్ళీ ఒకసారి ఒక టాక్ పెట్టుకున్నాము. అది డైలాగ్ బిట్వీన్ హిమ్ అండ్ ఎ బ్రాహ్మిన్, ఈ క్యాస్ట్ గురించి. అది మనం ఒక రోజు మళ్ళీ విందాము దాని గురించి కూడా. ఇది 2-3 సూత్రాలు ఉన్నాయి ఈ క్యాస్ట్ గురించి. అవి మనం వేరే సపరేట్ టాక్స్ పెట్టుకున్నాము. ఇది ఈ కులరహిత సమాజం కావాలి, సోషల్లీ ఇంటగ్రేటెడ్ కల్చర్ మనకు ఉండాలి అంటే బౌద్ధంలోకి పోవాలి. లేకుంటే ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ. మన వాళ్ళు చెప్తుంటారు 5,000 సంవత్సరాల నుంచి మా కల్చర్ ఉంది ఇక్కడ, 3,000 5,000 ఏదో రోజుకు 1,000 ఎక్కిస్తా చెప్తా ఉంటారు. వాట్ ఎవర్ ఈస్ ది రీజన్, ఇట్ ఈస్ స్టిల్ అన్ అన్ఇంటగ్రేటెడ్ కల్చర్. దాన్ని కానీ మనం రెక్టిఫై చేయకపోతే ఇట్ విల్ డిజింటగ్రేట్. ఇంకా రోజుకి ఎక్కువైపోయి డిజింటగ్రేషన్ వస్తుంది. అందువల్ల ఈ దీంట్లోంచి బయటపడాలంటే బౌద్ధం ఒకటే శరణ్యం. అందుకే బౌద్ధం ఎందుకు అని ఎవరిని అడిగితే, మన దేశంలో ఒక ఇంటగ్రేటెడ్ సొసైటీ రావాలి, ఈ కుల వైషమ్యాలు పోవాలంటే బౌద్ధం ఒకటే శరణ్యం. అందువల్ల మనం దీంట్లోకి రావాలన్నమాట. దీంట్లోకి రాకపోతే ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది. చాలా మంది చెప్తుంటారు, ఎందుకు ఉన్న హిందూ ధర్మాన్ని మనం హిందూ మతాన్ని మార్చుకోవచ్చు కదా అన్నాడు. చాలా మంది ప్రయత్నం చేశారు మార్చడానికి, ఎవడు సక్సీడ్ కాలే. ఇంకా ఒకటే సొల్యూషన్ ఏమిటంటే అది వదిలి బౌద్ధంలోకి రావడం ఒకటే సొల్యూషన్. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేశారు అది కులం తీసేద్దాం అని చెప్పి. ఇంతవరకు భగవద్గీతలోనే అమెండ్ చేయలేదు కదా. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఇంకా ఉంది భగవద్గీతలో. ఏం తీసేసినట్టు వీళ్ళు ఏమి తీసేయలేదు. అందువల్ల ఇది అనవసరం. దీన్ని మనకు ఆ డిస్కషన్లోకి పోనవసరం లేదు. మనం ఏం చేయాలి, దీన్ని వదిలేయడం శ్రేయస్కరం అని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. నేను కరెక్ట్ అయితే మీరు నా ప్రకారం మీరు వదిలేసి బౌద్ధంలోకి రండి. ఈ వర్ణాశ్రమ ధర్మం అని నేను అన్న, దాన్ని వర్ణాశ్రమ అధర్మం అంటాను నేను దాన్ని. ఈ వర్ణాశ్రమ అధర్మాన్ని వదలగొట్టుకోవాలంటే బౌద్ధంలోకి పోవాలి. రెండోది, ఈ కో ఎగ్జిస్టింగ్ విత్ సైన్స్. ఈరోజు సైంటిఫిక్ సొసైటీ మనది. పిల్లలంతా సైన్స్ చదువుతా ఉన్నారు. ఇంకా పిచ్చి పిచ్చి కథలు చెప్పి దేవుడు మనల్ని చేసినాడు, సూపర్వైజ్ చేస్తున్నాడు, స్వర్గానికి పంపుతాడు, నరక, ఈ పిచ్చి కథలు ఎవరు నమ్మరు ఈ రోజుల్లో. రేషనల్ గా సైంటిఫిక్ గా ఏదైనా ధర్మం ఉంది ఈ దేశంలో అంటే అది బౌద్ధమే. ఇది నేను చెప్పే మాట కాదు. ఐన్స్టీన్ కూడా అన్నాడు, గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆయన అన్నాడు, నాకు మతం లేదు, ఎప్పుడన్నా మతం కావాలంటే నేను బౌద్ధంలోకి పోతాను. కారణం ఏమిటంటే సైన్స్ తో సహజీవనం చేయగలిగింది బౌద్ధం ఒకటే అన్నాడు. బౌద్ధం ఒకటే సైన్స్ తో సహజీవనం చేయగలదు. ఆ తర్వాత ఎందుకు ఇందాక చెప్పాను మీకు, బౌద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుఃఖంలోంచి బయటపడ్డం. దుఃఖంలోంచి మనకున్న క్లేశాల్లోంచి బయటపడ్డం, మంచి గుణాలు మనం ప్రాక్టీస్ చేయడం అన్నమాట, మంచి లక్షణాలను ప్రాక్టీస్ చేయడం. ఇవి చేసినప్పుడు మన జీవితం హాయిగా సాఫీగా జరుగుతుంది. అది ఎప్పుడైతే మనం ఆ కల్చర్లోకి వస్తామో మనకి ఇప్పుడు ఉన్న భయాలు పోతాయి. ఇప్పుడు ప్రతిదానికి భయం పెడుతున్నారు కదా. ఇప్పుడు కరోనా వస్తే ఒకదానికి అక్కడ పూజ చేయి, ఇక్కడ పూజ చేయి అని చెప్తున్నాడు. పూజారులు చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది 18 మంది పూజారులకు కరోనా వచ్చింది తిరుపతిలో. ఇక రామ జన్మభూమి ఆయనకి చీఫ్ ప్రీస్ట్కి వచ్చింది. భద్రాచలం పూజారి చనిపోయినాడు, తిరుపతిలో 2 చనిపోయినారు. ఈ నమ్మకాలు ఇవన్నీ మనకు పోవాలి. ఇప్పుడు జబ్బుని జబ్బుగా చూడాలి, దాంట్లోంచి ఏ విధంగా బయటపడాలని చెప్పి ఆలోచించాలి. అంతేగాని ఏదో మనకి ఎవరో వచ్చి మనల్ని మనమే రక్షించుకోవాలి. అంతేగాని ఇంకొకరు వచ్చి రక్షిస్తాడు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇవన్నీ అనవసరం, టైం, వేస్ట్ ఆఫ్ టైం. మనల్ని ఏ విధంగా మనం రక్షించుకోగలం, మనం ఏ విధంగా ముందుకు పోగలం, మనం ఏ విధంగా మన ఈ జబ్బును మనం చేయాలి, అది ఆలోచించాలి. అది లేకుండా ఏదో ఇప్పుడు పూజారిలో చనిపోతూ ఉంటే మనకు దేవుడు ఆయన పూజలను చూసుకోకుండా మనం చూస్తాడా? ఇది ఇలాంటి ఈ సైంటిఫిక్ అన్సైంటిఫిక్ థింకింగ్ పోవాలంటే రేషనల్గా ఇప్పుడు జాతక కథలు చదవండి మీరు.
మన బుర్రా గోవర్ధన్ గా చాలా 3 వాల్యూమ్స్ ట్రాన్స్లేట్ అయ్యింది. జాతక కథల్లో బోధిసత్వుడు ఎప్పుడు ఎవరిని ప్రార్థించడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనలైజ్ చేసి దీంట్లోంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచిస్తాడు ఇంటెలిజెంట్ గా. అంతేగాని ఆ దేవుణ్ణో ఈ దేవుణ్ణో మొక్కోవడం లేకపోతే ఇంకొకటి మీద ఆధారపడడం చేయడం అన్నమాట. బౌద్ధంలో ఒక ముఖ్యమైన ఇది ఏమిటంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మన ఎవరి మీద, దేవుడి మీద, దెయ్యం మీద ఆధారపడిన అవసరం లేదు. మనకై మనం మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలము అని చెప్పే ధర్మం బౌద్ధం ఒకటే. ఇంకే ధర్మమో చెప్పదు. మీరు టెంకాయలు కొట్టండి, లేకపోతే ఇంకోటి ఏదో దగ్గర అభిషేకం చేయించండి, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి చెప్తారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేసుకొని దాంట్లోని మన ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఏ విధంగా బయటపడాలి అని చెప్పేది బౌద్ధం ఒకటే. అందువల్ల ఈ బౌద్ధం అనేది సోషల్ గా చెప్పాలంటే ఒక ఇంటగ్రేటెడ్ సొసైటీ కావాలంటే బౌద్ధం ఉండాలి, ఒక సైంటిఫిక్ సొసైటీ కావాలంటే బౌద్ధం ఉండాలి, ఇప్పుడున్న మూఢనమ్మకాలన్నీ పోవాలంటే బౌద్ధం ఉండాలి. ఈనాటికి కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని బలి చేస్తున్నారు, ఏమో చేస్తున్నారు కదా ఇంకా ఈ దేశంలో. ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు పోలేదు? అది ఇప్పుడు అలాంటి ఇంకెక్కడన్నా ఉన్నాయా? శ్రీలంకలో ఉన్నాయా? థాయిలాండ్ లో ఉన్నాయా? ఎక్కడ లేవే. బుద్ధిస్ట్ సొసైటీస్ లో ఎక్కడ లేవు, అవి ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే మనం బౌద్ధాన్ని ఆచరించాలి. ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇందులో రిచువల్స్ కి ప్రాధాన్యత లేదు. ఆ వరం అదేంటి, అది అదేంటి వాటిలో ఏమంటారు, మన పేర్లు కూడా మర్చిపోతాను నేను. వ్రతాలు, ఆ వ్రతం చేయండి, ఈ పూజ చేయండి. అదేదో ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఏదో చేసి యజ్ఞం చేశారు. అప్పటి నుంచి అందరూ యజ్ఞం చేస్తున్నారు. ఇక్కడ యజ్ఞం చేయండి. యజ్ఞం చేయడం ఏమిటి? ఉన్న నెయ్యిని తగలబెట్టడం, లేకపోతే ఇంకో ఉన్న డబ్బు దండగ చేయడం, ఇంత యజ్ఞం చేయడం. అంటే యజ్ఞం వల్ల ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఆ రోజు యజ్ఞశాల కూడా తగలబడిపోయింది. చీఫ్ మినిస్టర్ గారు యజ్ఞం చేసిన రోజు యజ్ఞశాల కూడా తగలబడిపోయింది. అందువల్ల ఈ రిచువల్స్ కి స్థానం లేదు బౌద్ధంలో. దీంట్లో ఉన్నదంతా ఎథిక్స్, నీతి, నిజాయితీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఆ నీతి కంటే ఇంగ్లీష్ లో ఒక పెద్ద గ్రేట్ రైటర్ చెప్పాడు, సర్ చార్ల్స్ ఇలియట్ అని. ఆయన ఏం చెప్పాడంటే రిచువల్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఇండియన్ రిలీజన్, హిందూయిజం. ఎథిక్స్ ఈస్ ది బేసిస్ ఆఫ్ బుద్ధిజం. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నారు, ఈ పాపం చేయొద్దు అని ఇప్పుడు ఇందాక చెప్పాను నీకు, సబ్బ పాపస్య ఆకరణం అని బుద్ధుడు చెప్పాడు. ఇక్కడ మన దగ్గర చెప్పరు. పాపం చేయొద్దని చెప్పరు, కానీ చేస్తే దానికి పరిహారం ఏమిటి? దానికి ఆ పూజ చేయించు, ఈ పూజ చేయించు, ఆ వ్రతం చేయి, ఈ వ్రతం చేయి, లేకపోతే ఆ టెంకాయలు కొట్టు, ఇంకోటి ఏదో చేయొచ్చు, తిరుపతి పోయి ఉండిలో డబ్బు, ఇది చెప్తారు. ముందు పాపం చెయ్యొద్దు అని చెప్పే మాత్రం బౌద్ధమే. పాపానికి పరిహారం చెప్పేది ఇప్పుడున్న రిలీజన్. మనకి ఏది కావాలి? పాపం చెయ్యొద్దు అని చెప్పేది కావాలి. ఎందుకంటే ఈ కల్చర్ ఇంప్రూవ్ కావాలంటే, ఈ కల్చర్లో ఒక ఎథికల్ బేస్ రావాలంటే బౌద్ధంలోనే ఎథిక్స్ ఉంది, జైనంలో ఎథిక్స్ ఉంది. ఇప్పుడు మీరు నీతి శతకాలు కూడా చూడండి, భర్తృహరి కానీ సుమతి కానీ ఈ మనకున్న నీతి శతకాలు రాసిందంతా జైనులు బౌద్ధులు. తిరుక్కురలు కానీ ఇలా ఇది జైనులు లేకపోతే బౌద్ధులు. ఇప్పుడు భర్తృహరి బౌద్ధుడు, నీతి శతకం రాసినాడు. అదే విధంగా సుమతి శతకం రాసిన ఆయన కూడా జైనుడు బద్దెన జైనుడు అంటాడు. ఈ నీతి శతకాలు రాసింది బౌద్ధులు కానీ జైనులు కానీ రాశారు, కానీ మిగతా వాళ్ళు రాయలేదు. వాళ్ళు ఏదో కృష్ణ శతకం, దాసరి శతకం, ఇంకో శతకం ఇట్లాంటి రాసినారు. నీతి శతకాలన్నీ, నీతికి సంబంధించినవన్నీ చేసినవి బౌద్ధులు. ఎందుకంటే ఎథిక్స్ ఇస్ ది బేసిస్ ఆఫ్ బుద్ధిజం, నాట్ రిచువల్. ఇంక ఈ బౌద్ధాన్ని ఆచరించాలంటే ఏ విధంగా ఆచరించాలి అది కూడా ఒక మాట చెప్తాను. దీంతో నేను క్లోజ్ చేస్తాను, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఆచరించాలంటే మొట్టమొదటిది శీలభ్రత పరామర్శ అని చెప్పాడు బుద్ధుడు. అంటే మీరు చేసే ఈ పూజలు, పునస్కారాలు, ఇది మన వ్రతాలు, ఈ ఇంకోటి ఏంది మొక్కుబడులు, ఇవన్నీ ఆ కేటగిరీలో వస్తాయి. వీటన్నిటిని వెంటనే మానేయాలి. వీటి మీద నమ్మకం పోగొట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి చూడండి, చాలా మంది పోతుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ పోతారు, ప్రతి ఒక్కటి పోయి మొక్కొని వస్తారు. తిరుపతి కాకపోతే శ్రీశైలం అనుకోండి, శ్రీశైలం కాకపోతే ఇంకో టెంపుల్, సత్యనారాయణ టెంపుల్ ఏదో అనుకోండి, పోతారు, మొక్కుంటారు. పోయిన వాళ్ళలో సగం మంది ఓడిపోతున్నారు. సగం మంది ఏంది, 2/3 3/4 ఓడిపోతారు. ఎవడో కొంతమంది గెలుస్తారు. అందువల్ల వీటిలో నమ్మకం పోగొట్టుకోవాలి. ఏదో మనం పూజ చేస్తేనో లేకపోతే మొక్కుంటేనో మన పనులు అవుతాయి అనేది ఈ శీలవ్రత పరామర్శ అంటారు. వ్రతం చేస్తేనో
ఈ రోజు గణపతి చేస్తేనో ఇవన్నీ విఘ్నాలు పోతాయి అని చెప్తారన్నమాట. ఇవి ముందు వదులుకోవాలి. బౌద్ధం ఆచరించాలంటే ఈ మూఢనమ్మకాల్లోంచి బయటపడాలి. మంచి రోజులు సామెత చెప్తారు. మంచి రోజును మంచి లగ్నం చూసి బయటకు వెళ్ళిపోతే ఏదో ఊరికి ప్రయాణం చేస్తే మధ్యలో తేలు కుట్టిందంట. ఏమయ్యా పంతులో, నువ్వు మంచి లగ్నం పెట్టావు, నాకు తేలు కుట్టిందంటే అది నీకు ఆ ముహూర్తం కానీ లేకపోయి ఉంటే పాము గరిచి ఉండేది అని చెప్పాలంటే ఇక దానికి ఆన్సర్ ఏం చెప్తాం మనం? ఏం చెప్పాం, ఇంకా చెప్పలేము ఆన్సర్. ఈ ముహూర్తాల వల్ల ఈ వేమన కూడా ఒక పద్యం చెప్పాడు. చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఆయన, కొంచెం హార్ష్ లాంగ్వేజ్ లో. అది మనం అటు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను చేర్చి సమ్మతమున మును ముహూర్తముంచ ముండెట్లు మోసిరా అన్నాడు. మంచి రోజు పెట్టి మీరు పెళ్లి చేసినారే, ఆయనకి ఇప్పుడే భర్త వియోగం జరిగింది, ఏ విధంగా జరిగింది అని చెప్పి అడిగాడు. ఇంత మీరు ముహూర్తం పెట్టి అందరు కలిసి మంత్రాలు చదివి, వెర్రికూతలు అంటే మంత్రాలు ఇవన్నీ చదివి మీరు చేశారు కదా, ఎందుకు ఆమె ముండ మోసింది అని అడిగాడు. ఎంత సింపుల్ భాషలో చెప్పారు చూడండి. అందువల్ల ఈ మంచి రోజులు, వర్జ్యము, ఇంకోటి ఏదో ఇట్టటి ఉంటాయి అన్నమాట. వీళ్ళు ప్రయాణం చేయడానికి మూఢనమ్మకాలు, మంచి రోజులు, శకునం, వాస్తు. ఈ వాస్తు చేసినంత డ్యామేజ్ హైదరాబాద్కి ఏది చేయలేదు. కొండలు ఉన్న దగ్గర గుంటలు చేయిస్తారు, గుంటలు ఉన్న దగ్గర కొండలు పెట్టిస్తారు, మట్టి పోయిస్తారు. అందువల్ల ఇలాంటిలో నుంచి ముందు బయటపడాలి. బౌద్ధాన్ని మనం ఆచరించాలంటే వీటన్నిటిలోంచి ముందు బయటపడితే గానీ మనకు ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ రాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకై మనం ఇవి చేసుకోగలము. మనకి ఏ గురువుల అవసరం లేదు, ధర్మమే గురువు మనకు. బుద్ధుని కూడా అడిగారు, మీ గురువు ఎవరని. నాకెవరు గురువు లేదని చెప్పాడు ఆయన. బౌద్ధంలో గురువు లేరు, కళ్యాణ మిత్ర అంటారు. అంటే ఎవరన్నా మనకు స్పిరిచువల్ లైఫ్ లో హెల్ప్ చేసే వాళ్ళని కళ్యాణ మిత్రులు అంటారు, అంతేగాని గురువులు అని చెప్పన్నారు. ఒక ఆయన్ని ఆజీవకుడు ఒక ఆయన్ని అడుగుతాడు. ఆయన సారనాథ్కి పోతుంటే, ఎక్కడి నుంచి మన గయా నుంచి సారనాథ్కి పోయేటప్పుడు ఆయన అడుగుతాడు, ఎవరండి మీరు చాలా రేడియంట్ గా ఉన్నారే, మీరు చాలా మెరిసిపోతా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ప్రకాశవంతంగా ఉన్నారు, ఎవరు మీరు దేవతలా అంటే నేను దేవతని కాదు అన్నాడు. మరి ఎవరు యక్షులా అంటే యక్షుణ్ణి కాదు అన్నాడు. గంధర్వులా అంటే గంధర్వుని కూడా కాదు అన్నాడు. మరి ఎవరు మీరు అంటే నేను బుద్ధుణ్ణి అన్నాడు అనమాట. బుద్ధుడు అంటే వన్ హూ ఈజ్ అవేకెండ్ అనమాట. అంటే మూర్ఖంగా నిద్రపోతా ఉన్నారు చాలా ప్రపంచంలో అందరూ. వన్ హూ ఈజ్ అవేకెండ్, హీ నోస్ వాట్ హీ ఈజ్ అని అన్నాడు. అయితే మీ గురువు ఎవరు అని అడిగారు. మీ గురువు అంటే నాకెవరు గురువు లేదని చెప్పినాడు. అన్నిటినీ తెలిసి తిని, అన్నిటిని గెలిచి తిని, అన్ని విధులందునే అనులిప్తమతినైతి, అంతరించిన తృష్ణ అలరించినది ముక్తి, అంతరించిన తృష్ణ అలరించినది ముక్తి, నన్ను తెలిసిన నేను నా గురువు ఎవరందు అన్నాడు. నన్ను నేను తెలుసుకున్నాను, ఐ నో వాట్ ఐ యామ్. అందువల్ల నాకెవరు గురువు, నా గురువు లేదన్నాడు. అందువల్ల గురువు అవసరం లే, మనకు ధర్మమే గురువు. బౌద్ధంలో ధర్మమే గురువు. ఎవరన్నా వచ్చి నేను గురువు అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లే. మనకి ఇక్కడ అంతా రాసిపెట్టి ఉంది. ఇంట్లో ఏం సీక్రెట్ ఏమి లేదు. దీన్ని ఏదో వేదాల్లాగానో ఇంకో దానిలాగానో కొంతమందికే చెప్పాలని ఏమి లేదు, ఎవరైనా చదవచ్చు. ఇప్పుడు మన బౌద్ధ భిక్షువులకి ఎంత ధర్మం తెలుసో మనకు కూడా అంత తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో. అందువల్ల ఈ మూఢనమ్మకాల్లోంచి, ఈ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వాస్తు చాలా చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు బుద్ధ విహార రాండి, చూడండి. బుద్ధ విహార, మహాబోధి బుద్ధ విహార 90% అది నేను వాస్తుకు వ్యతిరేకంగా కావాలని కట్టాము ఆ రోజుల్లో. మేము లేక వాస్తు కోసం కట్టాలంటే కొండలన్నీ కొట్టేయాలి, నన్ను వద్దని చెప్పాను. వాస్తుకు వ్యతిరేకంగా ఉంది సార్ అన్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ కాదన్నారు. ఏమైనా కానివ్వండి, మేము నమ్మం వీటిలో, వాస్తుకు వస్తేనే మాట్లాడడానికి లేదని చెప్పి 90% ఇస్ అగైన్స్ వాస్తు. ఈరోజు ఇట్ ఈస్ లిస్టెడ్ అమాంగ్ ది టాప్ 10 న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ది కంట్రీ. అంత బాగుంది. మీరందరూ ఒక్కసారి వచ్చి చూడాలి. మహాబోధి బుద్ధ విహారం మహేంద్ర హిల్స్ లో ఉంది. ఈ కరోనా కొంచెం తగ్గిన తర్వాత మీరు అందరూ రండి, ఒకసారి చూడండి. అక్కడ బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇందువల్ల ఈ వాస్తు అనేది ఇది ఒక పెద్ద మూఢనమ్మకము. మంచి రోజులు అనేది ఇంకా పెద్ద మూఢనమ్మకము. నా మటుకు నేను మంచి రోజు ఎప్పుడూ పాటించలేదు.
వాస్తు ఎవరన్నా నేను ఎక్కడ ఎన్ని ఇళ్లలో ఉన్నాను అన్ని ఇళ్ళు వాస్తు వ్యతిరేకంగానే ఉన్నాయి. దానివల్ల నాకేమో నష్టం జరగలేదు. అందువల్ల ఈ మూఢనమ్మకాలు వదిలేసేయాలి. తర్వాత శీలవ్రత పరామర్శ అని చెప్పాను కదా, ఈ ఈ వ్రతాలు, ఈ మొక్కుబడులు ఇలాంటివన్నీ వదిలేసేయాలి. తర్వాత పంచశీల, మీరు బౌద్ధం వచ్చి ఆచరించాలంటే ముందు పంచశీలలో 5 ప్రిన్సిపల్స్ మీకు తెలుసు అందరికీ. అది ఆ 5 ప్రిన్సిపల్స్ వాటిని ఆచరించాలి. అది మీకు తెలుసు. అదిన్నదాన, పానాతిపాత అంటే ఏ జీవిని చంపకుండా ఉండడం. అదిన్నదా అంటే ఇవ్వని దాన్ని తీసుకోకుండా ఉండడం. ఇవ్వని దాన్ని అంటే దొంగతనం అనే కాదు, రోడ్లో ఏదైనా పడిపోతే కూడా మనం తీసుకొని పోవడానికి లేదు. అదేవిధంగా కామేశు మిథ్యాచార అంటే ఈ వివాహ విషయంలో మనం మిస్బిహేవ్ చేయకుండా ఉండడము. ఇట్లా ఈ 5 ప్రిన్సిపల్స్, ఇది మన హార్డ్ డ్రింక్స్ తీసుకోకుండా ఉండడము, ఇలాంటివి ఒక 5 ఉన్నాయి. ఈ 5 ప్రతి ఒక్కరూ ఆచరిస్తేనే బౌద్ధంలోకి వచ్చినట్టు ఉంటుంది. అది కూడా కొంతమంది అనుకోవచ్చు 100% నేను నాకు చేయలేకపోతున్నాను సార్. మీరు మొదలు పెట్టండి, మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. గ్రాడ్యువల్ గా మీరే 100% మీరు వస్తారు దాంట్లోకి. మొట్టమొదటి ఒకసారి 100% కావాలని కాకపోవచ్చు, మీరు మొదలు పెడితే మీరు ఎప్పటికైనా దాంట్లోకి వస్తారు. తర్వాత లైఫ్ సైకిల్ ఈవెంట్స్, మీకు పిల్లలకి పుట్టిన వెంట్రుకలు తీయడము, అక్షరాభ్యాసం చేయడము, నామకరణం చేయడము, ఇవన్నీ కూడా బుద్ధ విహారంలో చేస్తారు. మీరు రాండి, మీకు బుద్ధిస్ట్ నేమ్స్ మీ పిల్లలకి ఇవన్నీ ఫస్ట్ టాన్షర్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే దాన్ని శిరోముండనం చేయించడం అన్నమాట పిల్లలు పుట్టిన వాళ్ళకి. అది ఈ పేర్లు పెట్టడము మీకు అవన్నీ కూడా బుద్ధ విహారంలో చేస్తారు. మీరు వేరే టెంపుల్స్ కానీ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అక్షరాభ్యాసం కూడా అక్కడ చేయిస్తారు. మీరు ఎక్కడో కొంచెం అక్కడికి పోవడం, అదేంటి మన బాసరకు పోవడము, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటి, సరస్వతి అనేది జైన్ గాడెస్. సరస్వతి మొట్టమొదటి ఇండియన్ హిందూ గాడెస్ కాదు, జైన్ గాడెస్. ఆమె జైన్ గాడెస్ ఆఫ్ లెర్నింగ్. జైన్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ అని మన దేశంలో 100% లిటరసీ ఉండింది. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నాడు కూడా వాళ్ళు 100% లిటరేట్ వాళ్ళు. అది సరస్వతిని వాళ్ళు వర్షిప్ చేస్తారు కాబట్టి ఆ సరస్వతి జైన్ గాడెస్ సరస్వతులు ఫతేపూర్ సిక్రీలు అన్నింటిలో బయటపడ్డాయి. ఈ శిల్పాలు ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట జైన్స్. ఆ సరస్వతి, మీరు అక్కడ పోయి అక్షరాభ్యాసం బాసర పోవాల్సిన అవసరం లే, మీకు బుద్ధ విహారాలు చేయిస్తారు. ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అన్నిటికీ, మీరు కొత్త ఇల్లు గృహప్రవేశం చేసిన, కొత్త ఆఫీసులోకి మీరు పోతున్న ప్రతి ఒక్కటి ఇక్కడ మాంక్స్ వచ్చి చేయగలరు. ఒక పెళ్లిళ్ళకు మాత్రమే ధమ్మాచార్యులను పంపుతారు, మాంక్స్ రారు. దానికి చావుకు కూడా మాంక్స్ వస్తారు, వచ్చి ఈ రిచువల్స్ అన్ని చేస్తారనమాట. వీటికి మీరు బుద్ధ విహారాలకు రావాలి. ఆచరించడం అంటే ఇవన్నీ చేస్తేనే బౌద్ధం ఆచరించినట్టు. మళ్ళీ పెళ్లికి మంత్రాలు చదువుతా ఉంటే అది కాదు, అది వేరు ఇది వేరు. అందువల్ల మీరు అటు ఇటు మధ్యలో ఇరుక్కుపోతారు, ఫాలింగ్ బిట్వీన్ 2 స్టూల్స్ అంటారే ఇంగ్లీష్లో. అటు కాకుండా ఇటు కాకుండా పోతారు. అట్లా వద్దు. వచ్చినప్పుడు పూర్తిగా దీంట్లోకి రండి. మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు దీన్ని ఇంకోటి బుద్ధ విహారం రావడము, బిచ్చువులతో మాట్లాడడము, అప్పుడప్పుడు వారికి సంఘదానం చేయడము. ఇప్పుడు మన పిల్లలు పుట్టినప్పుడు లేకపోతే పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మనం దానం చేస్తాం కదా, అది టెంపుల్స్ చేసే బదులు ఇక్కడ బుద్ధ విహారంలో సంఘదానం అనే ట్రెడిషన్ ఉంది. ఆ సంఘదానం చేస్తే అదొక పెద్ద పుణ్యకర్మ అని చెప్తారు. ఈ మొక్కుబడులు ఇవన్నీ మానేయాలి. తర్వాత కనీసము సూత్ర పఠనం, అంటే కనీసం రోజుకి ఒక్కొక్క సూత్రం చదువుకుంటా పోయినా కూడా మీకు ఎన్నో అవసరం లేదు, ఒక 15-20 ముఖ్యమైన సూత్రాలు మీరు నేర్చుకుంటే మీకు బౌద్ధం స్పిరిట్ అర్థమవుతుంది. ఇప్పుడు మెత్త సూత్రం అంటే మైత్రికి సంబంధించింది ఒకటి ఉన్నది. అదేవిధంగా మహామంగళ సూత్రం, మీరు దాని మీద టాక్స్ విన్నాం మొన్న. ఇలాంటి ఒక 15-20 సూత్రాలను మీరు చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బుద్ధి స్పిరిట్ మీకు బాగా పట్టుబడుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది విపස්සన ధ్యానానికి ప్రతి ఒక్కరూ పోవాలి. మన స్టేట్ లో నాగార్జున సాగర్ లో బ్రహ్మాండమైన విపස්සన సెంటర్ ఉంది. మీరు అక్కడేం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వస్తే దానం చేయొచ్చు, ఇష్టం లేకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ టెలిఫోన్ నంబర్స్ కూడా మేము దీంట్లో పెడతాము. విపස්සన మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడే మీకు బౌద్ధం క్షుణ్ణంగా అర్థమవుతుంది.
ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకున్నాయన్నీ కూడా మీకు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే విపස්සన మీరు 10 రోజులు కష్టపడి పోయి రావాలి. 10 రోజులు మీకు అక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరేమి ఈ ఇంట్లో దగ్గర నుంచి బట్టలు తప్పితే ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వస్తే అక్కడ దానం చేయొచ్చు. దానం చేస్తే పుణ్యకార్యం అది. దానం చేయకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ మీరు చేస్తే మంచిదని నా అభిప్రాయము. అది ఒకటి. మీకు తోచినంత దానం చేయొచ్చు. అదేమి ఇంత డబ్బు ఇవ్వాలని మిగతా వాళ్ళలాగా డబ్బు ఇచ్చి మెడిటేషన్ నేర్పితే అది మెడిటేషన్ కాదని సత్యనారాయణ గోయంకాజీ ఎప్పుడో చెప్పారు. గురువు ఆయన మన విపసనాచార్యులు ఆయన చెప్పాడు, డబ్బు తీసుకొని మీరు మెడిటేషన్ నేర్పిస్తే అది మెడిటేషన్ కాదన్నాడు ఆయన. అందువల్ల డబ్బు తీసుకోరు ఎవరు. అన్ని మీరు అన్నిటికంటే ముఖ్యమైనది విపసన. విపసన మీకు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు బౌద్ధం క్షుణ్ణంగా అర్థమవుతుంది. 10 రోజులు మీరు పోయి వచ్చారంటే మీకే అర్థమవుతుంది. అయ్యో నేను ఒక 10 సంవత్సరాల నాటి చేస్తుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది మీకు. అది ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు టైం చూసుకొని ఆ 10 రోజులు ఎట్లయినా మీరు స్పేర్ చేసుకొని పోయి రావాలి. ఇంకొకటి ఉపోసత అంటే నెలకి ఫుల్ మూన్ డే రోజు, తర్వాత అమావాస్య రోజు, అష్టమి రోజు, ఇవి 4 బౌద్ధంలో ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఉపోసత రోజులు శ్రీలంక అక్కడ ఏం చేస్తారంటే విహారాలకు వెళ్ళి మెడిటేషన్ చేస్తూ అక్కడే కొంతమంది ఓవర్ నైట్ ఉంటారు. ఓవర్ నైట్ ఉండకుండా కూడా విహారాల్లోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకొని వాళ్ళ ధర్మ ప్రవచనం విని వస్తూ ఉంటారు అనమాట శ్రీలంకలో. ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఈ 4 రోజులు నెలలో అంటే ఫుల్ మూన్ డే, నో మూన్ డే, అష్టమి, శుక్లపక్షంలో అష్టమి, కృష్ణపక్షంలో అష్టమి, ఈ 4 రోజుల్లో మనం రోజుకి 12 గంటల తర్వాత భోజనం చేయకూడదు. 12 గంటల తర్వాత భోజనం చేయకూడదు. సూత్రము ఆ ఒక్కరోజు ఆ సూత్రాలు బౌద్ధ పఠనం చేయొచ్చు. మీకు ఇంకా టైం ఉంటే విహారాలకు వెళ్ళొచ్చు. విహారాలకు వెళ్ళి ఇక్కడ మెడిటేషన్ అవి చేసుకొని ఈ 4 రోజులు మీరు కొంచెం బౌద్ధానికి డివోట్ చేస్తే పర్ మంత్, ఎవ్రీ మంత్ డివోట్ చేస్తే ఒక విధమైన మనకు బుద్ధిస్ట్ కల్చర్లోకి పోవడానికి వీలవుతుంది. ఇంతవరకు నేను చెప్పగలిగితే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను పెద్ద బౌద్ధంలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కాదు. నాకు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన శాసన గారు ఉన్నారు, ఇక్కడ నాగిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా రవికుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసినా నాకు తెలియకపోతే వాళ్ళని అడిగి అన్ని ఇందాక ఎవరు క్వశ్చన్ పంపించారు, తల వెంట్రుకలు చేయడము, అక్షరాభ్యాసం చేయడం చేస్తారండి. అన్ని చేస్తాం. మీరు రాండి, మీరు మహాబోధి బుద్ధ వ్యవహారికి రాండి. మీరు ఒక్కసారి వస్తే మీకు అన్ని తెలుస్తుంది. అక్కడ లిటరేచర్ కూడా ఉంది మీకు బౌద్ధాన్ని తెలుసుకోవడానికి. అది మీకు ఒక్కసారి మీరు అందరూ వస్తే అసలు మేము అనుకుంటున్నాం మీరు గ్రూప్స్ గా వచ్చి మనం అక్కడ దీక్ష తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీ నేమ్స్ అందరూ మాకు పంపిస్తే రాజా గారికి మేము అక్కడ సెరమనీ లాగా ఆర్గనైజ్ చేయించి మీకు ఆ రోజు దీక్ష ఇస్తాము. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్ కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ ఉంటాయి. బౌద్ధంలో చేరినందువల్ల అవేం పోవు. అది ఒక అపోహ ఉంది, ఉంటాయో ఉండవు అని. నో, ఆ బెనిఫిట్స్ అన్ని బౌద్ధులకు ఉంటాయి, సిక్కులకు ఉంటాయి. బికాజ్ కాన్స్టిట్యూషన్ లోనే ఉంది ఇది. అందువల్ల అది ఏం ప్రాబ్లం లేదు. ఆ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఈ విషయాలన్నీ చెప్పాను మీకు. కొన్ని మీకు నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఇప్పుడు బౌద్ధం ప్రారంభ దశలో ఉన్నాం మనం ఇక్కడ. దీన్ని మనం ఇప్పుడే కాంట్రవర్సీస్ లోకి పోవాల్సిన అవసరం లేదు. పునర్జన్మ ఉందా లేదా, బుద్ధుడు ఎట్లా అయినాడు, ఇవన్నీ మనం పోవాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకున్నాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ దాంట్లో ఎసెన్స్ ఏమిటి, ధర్మ సారం ఏమిటి తెలుసుకోవాలి. బ్రహ్మ విహారాలు ఏమిటి తెలుసుకోవాలి. ఈ క్లేశాలు ఏమిటి తెలుసుకోవాలి. అదేవిధంగా పారమితలు ఏమిటి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎప్పుడైతే మీరు అవి తెలుసుకుంటారో, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, అప్పుడు మీకు ఈ డౌట్స్ మీకే రావు. కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు పాత రోజుల్లో లాగా కాదు, ఏదంటే అది రాసేది బౌద్ధం అని చెప్పినారు ఆ రోజుల్లో. అట్లా కాదు. ఇప్పుడు మూల బౌద్ధం నుంచి 50 వాల్యూమ్స్ మనం ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. 50లో ఇప్పుడు 16 వాల్యూమ్స్ అయిపోయినాయి. ఇంకొక 2-3 ఏళ్లలో 25 వాల్యూమ్స్ అయిపోతాయి. అంటే ఇంపార్టెంట్ అన్నీ అయిపోతాయి అన్నమాట. మూల బౌద్ధంలో 50 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక్క సూత్ర పిటకమే, బౌద్ధంలోని సూత్ర పిటకమే బైబిల్కి 11 రెట్లు పెద్దది. అంటే 11 times యాజ్ లాంగ్ యాజ్ బైబిల్. అది అంత పెద్దదన్నమాట. అలాంటివన్నీ ఇప్పుడు తెలుగులోకి మనం తీసుకొస్తున్నాము. మీరు
సులభమైన తెలుగులో బంతే దమరెక్కిత బంతే మన ఇంకా చాలా మంది దీని మీద పనిచేస్తున్నారు. నికాయాలన్నీ ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. జాతకథలు గోవర్ధన్ చేశాడు, 3 వాల్యూమ్స్ చేసినాడు. ఇంకొక 2 వాల్యూమ్స్ రావాలి. అది అదేవిధంగా సీతారామరెడ్డి గారు ఈ ఈ చేరగాథలు తేరిగాథలు చేసినారు. ఇంకా నాగిరెడ్డి గారు కొన్ని చేయబోతున్నారు. ఇంకా చాలా మంది పనిచేస్తున్నారు దీంట్లో. ఇది మనం ఫస్ట్ టైం మన హిస్టరీలో ఫస్ట్ టైం అన్నమాట తెలుగు భాషకి మూల బౌద్ధం నుంచి ఆది బౌద్ధంలో ఉన్న గ్రంథాలన్నీ ఫస్ట్ టైం తెలుగులోకి వస్తున్నాయి. ఇంత కష్టపడి అందరూ చేస్తున్నారు. మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే అది చాలా పొరపాటు అవుతుంది. మీరు అందరూ విహారానికి రండి, తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతూ ఉందో. బౌద్ధం అంటే ఒక ఇది ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ మనం చాలా మంది డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ. అప్పుడే అది మన మౌద్గల్యాయన్ గారు సెలెక్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అడిగితే నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్తాను. తెలియకపోతే తెలుసుకొని మళ్ళీ చెప్తాను ఇంకో మీటింగ్లో. అందరికీ వందనాలు, చాలా జాగ్రత్తగా విన్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ధనుంజయ గారు, బాబురావు గారు అన్నట్లుగా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు విపులంగా వివరించారు. ఈ ప్రశ్నలు మా అందరికీ వచ్చేవే, మన సభికులందరికీ వచ్చేవే. సభికులు అడిగిన ప్రశ్నలో కొన్ని మీరు ఇంతకు ముందు వివరించారు. వాటిని స్కిప్ చేస్తూ ఇతర ప్రశ్నలు అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, చంద్రబోస్ గారు అడుగుతున్నారు, ఉపసంపద అంటే ఏమిటి? ఉపసంపద అంటే భిక్షు జీవితంలోకి ఎంటర్ కావడం అన్నమాట. అంటే ఎవరైనా భిక్షులు కాని వాళ్ళు భిక్షు జీవితంలో ఫస్ట్ సామనేర్ అవుతారు. వాళ్ళు సామనేర్ అంటే అప్రెంటిస్ మాంక్ అంటారు. అప్రెంటిస్ మాంక్ అవుతారు అన్నమాట. దానికి ఒక సెరమనీ ఉంటుంది. ఆ సెరమనీ కూడా వాళ్ళు తల్లిదండ్రుల పర్మిషన్తోనే వాళ్ళని ఎంటర్ కానిస్తారు. తల్లిదండ్రుల పర్మిషన్ ఇవ్వకపోతే రానిరు. అంటే వాళ్ళకి మైనర్ చిల్డ్రన్ అయితే. పెద్దవాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చింది, అది వేరే మాట. కానీ మొట్టమొదటి నుంచి కూడా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని సామనేరగా కావడాన్ని ఉపసంపద అంటారు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకి ఆల్రెడీ ఆంజనేయ రెడ్డి గారు సమాధానాలు చెప్పారు. పునర్జన్మలు, కులాల గురించి ఈ ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినంతా రికార్డ్ చేశారు రాజా గారు. అది అందరికీ సర్క్యులేట్ చేస్తారు. మీరు అది వింటే మరొకసారి ఆ సమాధానాలు మీరు వినవచ్చు. రవికుమార్ గారు అడుగుతున్నారు, మంచి నడవడిక అలవర్చుకోవటం, సత్యాన్ని పాటించటం, అహింసను పాటించటం, స్వార్థం, చెడు లేకుండా ఉండటం, ఇవన్నీ సమాజంలో ఎందుకు పుడుతున్నాయి అని అడుగుతున్నారు. ఎందుకు పుడుతున్నాయి? స్వార్థం వల్ల పుడుతున్నాయా, లేక ఏదైనా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా మంచిగా ఉండాలి అని చెప్పేది బౌద్ధము. ఎందుకంటే ఇలా ఉంటే సొసైటీలో ఒక ఏమంటారు సామరస్యం ఉంటుంది. ఇవి లేనప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఎందుకు అంటే మనకు ఓవర్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ వస్తుందో ఏమో. కానీ చాలా కల్చర్స్లో లేదు. మన కల్చర్లో ఇప్పుడు మన దేశంలో అసలు అబద్ధం చెప్పడం అంటే లెక్క లేదన్నమాట. ఊరికే చెప్పేస్తూ ఉంటారు. అది బుద్ధిస్ట్ కల్చర్లో ఆలోచిస్తారు చాలా. అసలు జరగదు ఇది సామాన్యంగా. చాలా ఆలోచించి కేర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. ఏదన్నా వాళ్ళకు చెడు జరిగిందంటే ఎక్కడన్నా నాకు శీలభంగం జరిగిందేమో, అందువల్ల నాకు ఈ చెడు జరిగిందేమో అని చెప్పి పోయి విహారంలో 2 రోజులు ఉండొస్తారు. మనలాగా ఏదో 2 టెంకాయలు కొడితే మనకు పాపం పోద్దని అనుకోరు వాళ్ళు. అక్కడ శీలభంగం జరిగినందువల్ల నాకు ఈ తప్పు జరిగింది, నాకు ఎక్కడో తప్పు చేశాను, అందువల్లే నాకు ఇది జరిగింది, అందువల్ల విహారం పోయి మళ్ళీ 4 రోజులు మెడిటేషన్ చేస్తే మళ్ళీ అంత సరిపోతుందని ఆ నమ్మకం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకుంటాయి సొసైటీలో అంటే, ఇది మొట్టమొదటి నుంచి ఈ ఏమంటారు మనం ఎవల్యూషన్లో ఉన్న ఫియర్స్ వల్ల వచ్చినాయి. ఎందువల్ల నాకు తెలియదు. కానీ వీటిల్ని మనం ఓవర్కమ్ కావాలి. ఇప్పుడు మన మైండ్ డెవలప్ అయింది, మనం అండర్స్టాండ్ చేసుకుని వాటిని ఓవర్కమ్ కావాలి. అది. థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారే దీనికి కంటిన్యూషన్ గా అడుగుతున్నారు,
వ్యక్తిగత సత్ప్రవర్తన అలవర్చుకోవటం ద్వారా మాత్రమే సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం సాధ్యమవుతుందా? బౌద్ధం దీని గురించి ఏమి చెప్తోంది? బౌద్ధమే కాదు, ఈ విషయం చాలా మంది అడిగారు. సొసైటీ మారితే నేను మారుతానని. సొసైటీ ఏంటంటే ఏంటి? మనమే కదా. ముందు మనం మారితే సొసైటీ మారుతుంది. దీన్ని చాలా డీటెయిల్డ్గా మన ఫిలాసఫర్స్ డిస్కస్ చేసినారు. ముందు వ్యక్తిగతంగా ముందు మనం మారితేనే సొసైటీ మారుతుంది. మనం చూసి మన పిల్లలు మారుతారు, మన పక్క వాళ్ళు మారుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు మారుతారు. అందువల్ల సొసైటీ మారుతుంది. మనమే కానీ అందరు మారినప్పుడు నేను మారుతాం లేని అనుకుంటే మాత్రం అది ప్రోగ్రెస్ ఉండదు. థ్యాంక్ యూ సార్. అది బిఎస్ఎన్ అందరూ మారితే మనం మారకుండా పర్వాలేదు. మనం అందరూ మారినప్పుడు మనం మారితే ఏం మారకపోతే ఏం ప్రయోజనం? దానివల్ల ఏం లేదు. మనం మారాలి అనేది. సొసైటీ ఇస్ వాట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్సే కదా. అది. థ్యాంక్ యూ సార్. మన బౌద్ధ సంఘం పెరుగుతున్న కొద్దీ సమాజం మంచి మార్గం వైపు డెఫినెట్ గా చూడొచ్చు. మీరు బుద్ధిస్ట్ సొసైటీస్ లో ఇప్పటికైనా చూడొచ్చు. మీరు శ్రీలంక లేకపోతే మీరు ఎక్కడైనా చూడండి. మీరు వాళ్ళు వేదే రియాక్టివ్ జాపనీస్ సొసైటీ ప్రతి ఒక్కరు కూడా చాలా కన్సర్న్ ఫర్ అదర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. బిఎస్ఎన్ మూర్తి గారు అడుగుతున్నారు, బౌద్ధంలో మనం కూడా తల వెంట్రుకలు అక్షరాభ్యాసం వంటివి విహారాల్లో పాటించడం వెనుక సైంటిఫిక్ రీజనింగ్ ఏమైనా ఉందా? సైంటిఫిక్ ఏం రీజన్ లేదు. అది కంపల్సరీ కాదు బౌద్ధంలో. మీకు కావాలంటే మీరు ఎక్కడికో పోనవసరం లేదు, ఇక్కడికి రాండి అని చెప్తున్నాను. అంతేగాని మీకు అది కంపల్సరీ కాదు. బౌద్ధంలో అలాంటి ఆచారం ఏం లేదు. మనం ఇక్కడున్న కల్చర్ ప్రకారం నేను చెప్తున్నాను. ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఏ మతం పాటించినా కూడా ఏ ధర్మం పాటించినా కూడా మళ్ళీ అవి వచ్చేసరికి మళ్ళీ పాత పద్ధతిలో పోతుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద రిఫార్మిస్ట్ అందరూ కూడా పెళ్లిళ్ళు వచ్చేసరికి మళ్ళీ మంత్రాలు చదివిస్తూ ఉంటారు. వాటిల్లోంచి బయటపడాలంటే ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్స్కి ప్యారలల్గా మనం డెవలప్ చేయకపోతే దాంట్లోంచి బయటికి రారు వీళ్ళు. అందువల్ల ఇవి డెవలప్ చేస్తున్నాం. అంతేగాని కంపల్సరీ కాదు. అది మీరు చేయించాల్సిన అవసరం లేదు. దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మన శ్రోత ఒకరు అడుగుతున్నారు, కృష్ణపక్షం శుక్లపక్షం అవి వాటి గురించి మాట్లాడినప్పుడు మనకి హిందూ మతానికి సంబంధం ఉన్నట్లు కనపడుతుంది, కొంచెం వివరించి. మనము కల్చర్ కి రిలీజన్ కి డిస్టింక్ట్ చేయాలి. ఇది హిందువులకి సంబంధం లేదు, జైనులకు సంబంధం లేదు, బౌద్ధులకు సంబంధం లేదు. అది ఒక ఫోర్త్ నైట్. అది ఫోర్త్ నైట్ లో డార్క్ ఫోర్త్ నైట్ అంటారు, బ్రైట్ ఫోర్త్ నైట్ అంటారు ఇంగ్లీష్ లో. దాంట్లో ఈ 4 రోజులు బౌద్ధులు ఇది నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఇట్స్ కల్చరల్ మ్యాటర్ అంతే. అది 4 రోజుల్లో వాళ్ళు కొన్ని నియమాలు అష్టశీల అంటే అందరం పంచశీల ప్రతి ఒక్కరూ పాటిస్తారు. ఈ 4 రోజులు మాత్రం అష్టశీల పాటిస్తారు అన్నమాట. అంటే 8 వికాల భోజనము, ఇది కొన్ని ఉన్నాయి, ఇంకొక అడిషనల్ గా 3 ఉన్నాయి. అది మంచిది అమరాకితి గారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కూడా మనకు. ఈ 4 రోజుల్లో అవి పాటిస్తారు అన్నమాట, యాజ్ ఎ కల్చర్ అంతే. థ్యాంక్ యూ సార్. ఇలా కల్చర్ లో కొన్ని పదాలుగా తీసుకొని వాటి అర్థాన్ని తీసుకోవాలి అంటారు. ఇప్పుడు బౌద్ధంలో నుంచి హిందూ మతంలోకి ఏది పోయినాయి, హిందూ మతంలో నుంచి బౌద్ధంలోకి పోతే అది పెద్ద డిస్కషన్. ఇప్పుడు హిందూ మతంలో వాడే కర్మ, ఈ ట్రాన్స్మైగ్రేషనల్ సోల్ అంటారు చూసారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒరిజినల్ గా వైదిక మతంలో లేవు, బయట నుంచి తీసుకున్నవి. ఉపనిషత్తులు కూడా, వేదాల తర్వాత వచ్చిన ఉపనిషత్తులు కూడా ఈ బౌద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కింద వచ్చినవి. ఇది అందరికీ ఒప్పుకోరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఒకటి ఏంటంటే మళ్ళీ ఆత్మ పరమాత్మ తీసుకొచ్చారు. ఆత్మ పరమాత్మ వదిలేస్తే ఆ థాట్ అంతా బుద్ధిస్టిక్ థాటే. అందువల్ల ఏవి ముందు వచ్చాయి అని ముందు తెలుసుకోవాలి మనం. మీ దీనికి చిన్న పుస్తకం ఉంది, ఏమంటే బ్రాహ్మినిజం, బుద్ధిజం అండ్ హిందూయిజం అని. అది ప్రతి ఎంత 50 పేజీలు ఉంటుంది అంతేది. బ్రాహ్మినిజం, బుద్ధిజం, హిందూయిజం. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో అన్నపరెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారు, ఇంగ్లీష్లో కూడా ఉంది. అది చదవండి, మీకు అన్ని అర్థమవుతాయి. ఈ సగం ఇవన్నీ బయట నుంచి ఇందులోకి వచ్చినాయి కానీ ఇందులోంచి అక్కడ పోలేదు. థ్యాంక్ యూ సార్. సుశీల గారు అడుగుతున్నారు, కర్మ థియరీ, బుద్ధ కర్మ థియరీ అంటూ ఉందా? దాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉందా? ఉంది. కర్మ అంటే యాక్షన్. మరి కర్మ అంటే బుద్ధుడు 2 రకాలుగా చెప్పాడు. చేతన అంటే ది ఇంటెన్షన్ బిహైండ్ ది యాక్షన్ ఇస్ వాట్ మ్యాటర్స్.
అందువల్ల ఈ కర్మ థియరీ అంటే ఏమిటి? కర్మ అంటే ఏదో పెద్ద ఇది కాదు. కర్మ అంటే ఇందాక చెప్పాను కదా, కుశల కర్మలు అకుశల కర్మలు అని. కుశల కర్మలు అంటే మంచి పనులు, అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. దాంట్లో ఇంటెన్షన్ బట్టి కర్మ యొక్క వాల్యూ ఉంటుంది. ఇంటెన్షన్ అంటే చేతన అంటారు బౌద్ధంలో, ఇది బౌద్ధంలో ఉంది. థ్యాంక్ యూ సార్. శాసన గారు అడుగుతున్నారు, మీకు క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు బుద్ధిజం మీకు ఎలా సహాయపడింది? మీ జీవితంలో ఉదాహరణలు ఏమన్నా చెప్తారా అని అడుగుతున్నారు. నాకు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అజిటేట్ కాలేదు. ఈక్వానిమిటీ నేను చెప్పలే, కానీ నాకు ఎప్పుడైతే మన గవర్నమెంట్లో నాకు రావాల్సింది నాకు ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి చేసినప్పుడు కూడా నేను సాయంత్రం 7 గంటల దాకా ఆఫీసులో కూర్చొని పని చేస్తూ ఉన్నాను. అంటే నేను దానివల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ కాలేదన్నమాట. నాకు కొంతవరకు అది డెవలప్ అయింది. నాకు అది శాసనిక గారికి చెప్పేంత వాడిని కదా, ఆయనకి బాగా తెలుసు ఇది బౌద్ధం బాగా. కానీ నాకు చాలా వరకు నాలో నాకే మార్పు కనిపించింది. ఏంటంటే నేను హార్ష్గా మాట్లాడడం, పోలీసులో ఒకప్పుడు అవన్నీ వదిలేశాను. నేను హార్ష్గా మాట్లాడడం వదిలేసినాను. తర్వాత ఈ మూఢనమ్మకాలన్నీ వదిలేశాను. ఈ మంచి రోజులు ఇవన్నీ వదిలేశాను. నాకు మొదటి నుంచి లేవు నమ్మకాలు ఇవన్నీ, కానీ ఇంకా ఇప్పుడు బాగా రీఇన్ఫోర్స్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా నాకు నా మీద చాలా ఎఫెక్ట్ పడింది బౌద్ధం వల్ల. నాకు ఇప్పుడు మొట్టమొదటి నేను ఎథియిస్ట్గా ఉండేవాడిని. నేను ఇప్పుడు నాన్ థియిస్ట్. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ తమాషా దట్ గోస్ ఆన్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజన్. అందువల్ల నా మీద చాలా ఎఫెక్ట్ పడిందని నేను అనుకుంటున్నాను. ఆ ఇంప్రెషన్ మా ఫ్యామిలీలో కూడా ఉంది, కొంత దీని ఎఫెక్ట్ పడింది అని మీద అని. థ్యాంక్ యూ సార్. సో మనందరికీ జ్ఞానం, శీలం, ధ్యానం ఉపయోగపడతాయి మన జీవితంలో అని చెప్తున్నారు. అప్పిరెడ్డి గారు అడుగుతున్నారు, రాయలసీమ ప్రాంతంలో బౌద్ధ క్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకు అనుకుంటున్నాం? రాయలసీమలో చాలా ఉన్నాయండి, కానీ ఇప్పుడు కడపలో చాలా ఈ మధ్య డిస్కవర్ చేశారు. 8-7 ప్లేసెస్ డిస్కవర్ చేశారు. అదే విధంగా కానీ అక్కడ జైనం ఎక్కువ ఉండింది రాయలసీమలో, బౌద్ధం కంటే కూడా జైనం ఎక్కువ ఉండింది. కానీ రాయలసీమలో కూడా చాలా ఉండింది బౌద్ధం ఒకప్పుడు. ఇప్పుడు అశోకుడి శాసనాలే ఉన్నాయి కదా కర్నూలు డిస్టిక్ లో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు, కర్నూలు డిస్టిక్ లో ఉన్నాయి శాసనాలు. అందువల్ల ఒకప్పుడు ఉండాలి. ఇప్పుడు ఆ విహారాలు లేకపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, లేకుంటే వేరే విధంగా పోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఉంటుంటాయి. ఎందుకంటే శాసనం అక్కడ వేయించారు ఆ రోజుల్లోనంటే అది ఇంపార్టెంట్ ప్లేస్ అయి ఉండాలి జొన్నగిరిలో. అదేవిధంగా ఇప్పుడు మనకు కడపలో ఏమున్నాయి, ఇప్పుడు జైన్ ప్లేసెస్ ఉన్నాయి, బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ తర్వాత వచ్చిన ఇవన్నీ ఈ మిగతా టెంపుల్స్. ఈ మధ్య ఒక బుక్ వచ్చింది, అది ఏమాత్రం తెలియదు, కానీ ఇప్పుడు షావ్లిన్ మొనాస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు శ్రీశైలం నుంచి వెళ్ళాడని చెప్పి రాశారు ఆయన. షావ్లిన్ మొనాస్ట్రీలో ఉన్న బోధిధర్ముడు శ్రీశైలం నుంచి వెళ్ళినట్టు ఆయన చైనాలో వెళ్ళి రీసెర్చ్ చేసి, ఇక్కడ రీసెర్చ్ చేసి 2 వాల్యూమ్స్ వచ్చినాయి దాని మీద. అది ఏం నిజమో నాకు తెలియదు, కానీ ఆయన 2 వాల్యూమ్స్ అయితే వచ్చినాయి. అంటే షావ్లిన్ మొనాస్ట్రీకి వెళ్ళేంతవరకు ఇక్కడ ఉన్నారు అంటే బౌద్ధం స్ట్రాంగ్గా ఉండాలి కదా. అదేవిధంగా ఇప్పుడు మొన్న త్రిపురాంతకం రాయలసీమ బార్డర్లో వస్తుంది. త్రిపురాంతకం దగ్గర తవ్వితే అన్ని బౌద్ధ ఇవి కనిపించే అవశేషాలు కనిపించాయి. అంటే బౌద్ధం ఉండాలి కదా. అదేవిధంగా నెల్లూరు కూడా, ఇప్పుడు తిరుపతి మన ధర్మకీర్తి తిరుపతి వాడు, బోధిధర్మ కాంచివాడు. వీళ్ళు గ్రేట్ నేమ్స్ అనేవి మహాయానంలో. ఇవి బోధిధర్మ, ధర్మకీర్తి తిరుపతి, బోధిధర్మ కాంచి. అంటే ఏమిటి, మన బార్డర్, చిత్తూరు బార్డర్ కదా అది. వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళంటే అంతే. మరి కంచి ఒకప్పుడు పెద్ద బుద్ధిస్ట్ సెంటర్ అది, ఇంక బుద్ధ ఘోషుడు కూడా మన నాగార్జున సాగర్ దగ్గర నెమలిగుడ్లపల్లి అనే ఊరు నుంచి వెళ్ళి మైలాపూర్కి వెళ్ళి, మైలాపూర్ నుంచి కంచికి వెళ్ళి, కంచి నుంచి మన శ్రీలంకకి వెళ్ళాడని చెప్పి ఆయనే రాసుకున్నాడు దాంట్లో. అందువల్ల కాంచి చాలా ఇంపార్టెంట్ సెంటర్ అది. తిరుపతి చాలా ఇంపార్టెంట్ సెంటర్ అయి ఉండాలి, లేకపోతే ధర్మగీత లాంటి వాడు అక్కడ ఎందుకు వస్తాడు. అదేవిధంగా నెల్లూరులో కొన్ని బుద్ధిస్ట్ దొరికినాయి, శ్రీశైలం ముఖ్యంగా అక్కడ ఈ ఏమంటారు శ్రీహరికోట ప్రాంతంలో. ఇవన్నీ నెల్లూరు మ్యూజియంలో పెట్టారు, నాగిరెడ్డి గారు తెలుసు దాని గురించి. అందువల్ల ఉండుంటుంది. ఈ రోజుల్లో వాటికి ఆనవాళ్ళు కనబడటం లేదు, టెంపుల్స్ ఎక్కువైపోయి. అది. థ్యాంక్ యూ సార్. గుమ్మా గారు అడుగుతున్నారు,
రేషనలిస్ట్ హ్యూమనిస్ట్ మూమెంట్స్ గురించి మన బుద్ధిస్టుల అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు అది నాకంటే గోవర్ధన్ చక్కగా చెప్పగలడు ఇది, ఎందుకంటే ఆయన దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. గోవర్ధన్ గారు ఉంటే అడగండి ఆయన. అదే బుద్ధిజం ఈజ్ ఎ స్పిరిచువల్ థింగ్. యూ హ్యావ్ టు. రేషనలిస్ట్ కేవలం మెటీరియలిజం కింద ఉండొచ్చు. ఇది ఈజ్ మోర్ దాన్ మెటీరియల్, స్పిరిచువల్ థింగ్. అండ్ రైట్ ఆర్ రాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు గోవర్ధన్ చక్కగా చెప్పగలరు దీని గురించి. గోవర్ధన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే, గోవర్ధన్ గారి దగ్గర చేసుకున్నారు. మాట్లాడండి సార్. మీరు చెప్పండి, ఆ క్వశ్చన్ చెప్పండి ఆయనకి. రేషనలిస్ట్ హ్యూమనిస్ట్ మూమెంట్స్ మన భారతదేశంలో, వాటి గురించి బౌద్ధుల అభిప్రాయం చెప్తారా? ముఖ్యంగా రేషనలిస్ట్. బుద్ధిజం ఈజ్ హ్యూమనిజం, దాని గురించి అనుమానం పడలేదు. ఫస్ట్ బుద్ధిజం ఈజ్ హ్యూమనిజం. ఇంకా రేషనలిజం గురించి గోవర్ధన్ చెప్పగలరు బాగా. చెప్పండి గోవర్ధన్ గారు, మీ అభిప్రాయం కొంచెం చెప్తారా? హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. వినిపిస్తా ఉంది, మాట్లాడండి సార్. చెప్పండి సార్. రేషనలిస్ట్ మూమెంట్, భారతదేశంలో రేషనలిస్ట్ మూమెంట్ గురించి కొంచెం మన బుద్ధిస్టుల అభిప్రాయం చెప్తారా? బుద్ధిజం కి రేషనలిజం కి ఏమి డిఫరెన్స్, దీని మన అభిప్రాయం ఏమిటి రేషనలిజం గురించి అని అడుగుతున్నారు. సరిగ్గా వినపట్లేదు. రేషనలిజం అంటే తెలుసు కదా? తెలుసా? ఇది సరిగ్గా వినపట్లేదు అంటే కొంచెం నెట్ ప్రాబ్లం ఉందండి. ఓకే ఓకే, సో కొంచెం సేపు ఆగిన తర్వాత we can revisit again that question. సో ప్రమోద్ గారు, మరి ఒకరు ఇద్దరు ముగ్గురు అడిగారు విపాసన గురించి అర్థం చెప్పండి కొంచెం అని. విపස්සన అంటే పాళీ పదము, విపశ్యన అనేది సంస్కృత పదం. విపశ్యన అంటే విలక్షణమైన పద్ధతిలో మనం గమనించడం అన్నమాట. విలక్షణమైన పద్ధతిలో దేన్నైనా చూడడం. ఇప్పుడు విపసన 4 భాగాలు. అది 4 భాగాలు: కాయానుపసన, వేదనానుపసన, చిత్తానుపసన, ధర్మానుపసన. అంటే శరీరంలో వచ్చే చేంజెస్ గమనించడం కాయానుపసన, ఎమోషన్స్ లో వచ్చే చేంజెస్ ని గమనించడం వేదనానుపసన, మెంటల్ ప్రాసెస్ లో వచ్చే చేంజెస్ ని గమనించడం చిత్తానుపసన, హయ్యర్ థింగ్స్ ఆఫ్ ధర్మానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం ధర్మానుపసన. అందువల్ల విలక్షణమైన పద్ధతిలో దేన్నైనా చూడగలగడం విపස්සన అంటారు. అది. థ్యాంక్ యూ సార్. ప్రమోద్ గారు అడుగుతున్నారు, మనకి విపස්සన ఎప్పటి నుంచి వచ్చిందో ఏమన్నా తెలుస్తుందా? ఎక్కడైనా డాక్యుమెంట్? ఇది బుద్ధుని కాలం నుంచి వచ్చిందండి. బుద్ధుడి ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఇది. బుద్ధుని కాలం నుంచి సతిపత్తాన సూత్రం, మహాసతిపత్తాన సూత్రం అని చెప్పి సూత్ర పిటకంలో ఉంది. అది బుద్ధుని కాలం నుంచి ఉంది. అంతకుముందు సమత మెడిటేషన్ మాత్రమే ఉండేది. సమత అంటే కాన్సన్ట్రేషన్ అన్నమాట, ఓన్లీ అన్ వన్ ఇష్యూ. ఇది గోస్ బియాండ్ కాన్సన్ట్రేషన్. ఇది అవేర్నెస్, ఇవన్నీ చెప్తారు దీంట్లో. ఇది బుద్ధుడు ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ విపశ్యన. థ్యాంక్ యూ సార్. డాక్టర్ నిమ్మ బాబురావు గారు అంటున్నారు, అమావాస్య, పుష్యమి, అష్టమి రోజుల్లో ఎందుకు 12 గంటల తర్వాత భోజనం చేయాలి? దీని వెనక అంటే ఇది దాని కింద రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేదు. వికాల భోజనం చేయకూడదని చెప్పి అష్టశీలంలో ఒక నియమం అన్నమాట. అంటే బుద్ధిస్ట్ మాంక్స్ కూడా 12 గంటల తర్వాత భోజనం చేయరు. దాంట్లో ఆ రోజుల్లో 2 సార్లు భోజనం చేసేవాళ్ళ. తర్వాత బుద్ధుడే దాన్ని ఆపించి 12 గంటల లోపల 12 గంటలకు భోజనం చేయాలి, తర్వాత భోజనం చేయాల్సిన అవసరం లేదని నియమం పెట్టారు. అదే విధంగా వీళ్ళు కూడా, ఉపాసకులు కూడా ఆ రోజు అదే నియమాన్ని పాటిస్తారు. అంతకుమించి దాంట్లో ఏమి సైంటిఫిక్ గా ఏమి ఇది లేదు. అది ఒక ట్రెడిషన్ అంతే. నేను నా పద్ధతి నేను చూసుకుంటున్నాను. నేను ఈవినింగ్ డిన్నర్ చేయను, ఏదో లైట్ ఏదైనా మీల్ ఏదైనా తీసుకుంటాను, సోప్ లాంటిది. నా ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయింది ఆ తర్వాత. అది వే ఫర్ హెల్దీ లైఫ్. డాక్టర్ రఫీ గారు అంటున్నారు, శ్రమణ ధర్మం హిందూ నాగరికత కాలంలో ఉండేదా లేక సింధు తర్వాత కాలానిదా?
సింధు నాగరికత నుంచి ఉన్నది అని చెప్పి అప్పుడు మొదలైంది అని చెప్పి అంటారు. ఎందుకంటే ఈ వైదిక ధర్మానికి దానికి సంబంధం లేదు. అది సింధు నాగరికతలో ఉంది అని చెప్పి ఇప్పుడు దానికోసం ఇప్పుడు జరుగుతూ ఉంది, స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రేపు అర్లీ ఇండియన్స్ అని సాటర్డే రోజు టోనీ జోసెఫ్ అని ఆయన మాట్లాడుతున్నారు, వెబ్ లో మాట్లాడుతున్నారు ఆయన అర్లీ ఇండియన్స్ గురించి. దీంట్లో ఈ విషయం డిస్కస్ చేస్తారు ఆయన. అది మీకు వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. మన హైదరాబాద్ లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అది వెబ్ లో ఉంది, అది యూట్యూబ్ లో వస్తుంది. టోనీ జోసెఫ్ ఆయన బుక్ కూడా వచ్చింది, అర్లీ ఇండియన్స్ అని చెప్పి. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది వినవచ్చు, ఆ టాక్. ఆ బుక్ కూడా చదవచ్చు మీరు, టోనీ జోసెఫ్ అర్లీ ఇండియన్. చాలా రిమార్కబుల్ బుక్ అది. ఇట్ హెస్ కలెక్టెడ్ ఆల్ ది వర్క్ డన్ బై వేరియస్ రీసెర్చర్స్ ఓవర్ ది లాస్ట్ సెవరల్ ఇయర్స్ అనమాట. అదంతా కలెక్ట్ చేసి సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు ఆయన. శ్రవణ సాంప్రదాయం అప్పుడుదని దాంట్లో, ఎందుకంటే అక్కడ దాంట్లో వైదిక సాంప్రదాయ లక్షణాలు ఏమీ కనబడలేదు, యజ్ఞశాలలో ఇలాంటివి ఏమీ కనబడలేదు అన్నమాట. అందువల్ల శ్రవణ సాంప్రదాయం సింధు నాగరికత కాలం నుంచి అర్లీ వెరీ ప్రిమిటివ్ స్టేజ్ లో ఉండుండొచ్చు అప్పుడు, తర్వాత అది డెవలప్ అవుతూ వచ్చిందని చెప్పి అంటారు. చాట్ లో టైప్ చేశాను, అది నోట్ చేసుకోండి శ్రోతలు. సుభాష్ చంద్రబోస్ గారు అడుగుతున్నారు, పంచశీల జెండాలో రంగుల విశిష్టత వివరిస్తారా? ఇది విశిష్టత ఏమి లేదు, ఇది డిఫరెంట్ కంట్రీస్ ఇంటర్నేషనల్ గా దాన్ని డిఫరెంట్ కంట్రీస్ కలిసి ఫస్ట్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో ఈ జెండాని ఎవాల్వ్ చేసినారు. దే ఓన్లీ రిప్రజెంట్ డిఫరెంట్ కంట్రీస్ అంతే, దాంట్లో సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రతి కంట్రీలో కూడా అట్లే ఉంటుంది బుద్ధిస్ట్ ఫ్లాగ్. సో డాక్టర్ రఫీ గారే అడుగుతున్నారు, బౌద్ధ పునాదులు సింధు నాగరికతలోనే ఉన్నాయా, మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉందా అని? లేదు, అది చాట చెప్పడానికి లేదు. సింధు నాగరికతలో కాదు, కానీ ఆ ట్రెడిషన్ కి సంబంధించిందని, జైనము బౌద్ధం ఆ ట్రెడిషన్ కి సంబంధించిందని చెప్పి అంటారు. అంతేగాని దాంట్లో ఉన్నది పశుపతి ట్రెడిషన్ కనిపిస్తూ ఉంది అక్కడ, పశుపతి ట్రెడిషన్. దాన్ని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన యోగి ట్రెడిషను, శివుడు యోగి ట్రెడిషను, అవి కొంతవరకు అది కూడా ఇన్ఫరెన్స్, అంతేగాని ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. బౌద్ధము జైనము అప్పుడు ఉందని చెప్పి మనం చెప్పడానికి లేదు, కానీ ఆ శ్రవణ సంప్రదాయానికి సంబంధించినవి ఇవి రెండు. రవికుమార్ గారు అడుగుతున్నారు, బిక్కులు తలనీలాలు తీసుకోవటం అంటే గుండు చేసుకోవటంలో వెనుక అంతరార్థం ఏమైనా ఉందా? అంతరార్థం లేదు, కానీ అది ఆ రోజుల్లో వాళ్ళకి అది కన్వీనియంట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, దీంట్లో ఒక సూత్రం ఉందంట, 16 అడ్వాంటేజెస్ ఉన్నాయి గుండు చేసుకోవటంలో అని చెప్పి ఒక సూత్రం ఉందంట. అది కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నారంతే. రెండోది ఏంటంటే వీళ్ళు ఆ రోజుల్లో ఉన్న పద్ధతులన్నిటికీ బౌద్ధం వ్యతిరేకించింది. అంటే బుద్ధుడి కాలంలోనే ఆయన్ని, ఆ రోజుల్లో ఏముండేది, ఈ మ్యాటెడ్ హెయిర్ ఉండేది, జటా జూటం అంటారు చూసారా, మ్యాటెడ్ హెయిర్ ఉంటే గానీ రిలీజియస్ పర్సన్స్ కింద రికగ్నైజ్ చేయకూడదు అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. ఆ మ్యాటెడ్ హెయిర్ కాదు కదా, గుండు చేయించుకోమని పెట్టాడు ఆయన శీలంలో. రెండవది, రుద్రాక్షలు వేసుకుంటే గానీ రిలీజియస్ పర్సన్ కింద రికగ్నైజ్ చేసేవాడు. ఏమి వేసుకోవడానికి లేదు, ఏ దండలు ఏమి వేసుకోవడానికి లేదు, రుద్రాక్షలు అని చెప్పి అదొక రూల్ పెట్టారు. మూడవది, కొంతమంది బట్టలు ఇప్పుకొని తిరిగేవాళ్ళు, దిగంబర జైనుడు, ఇవన్నీ అలా ఉండడానికి లేదు. మీరు రోబ్ వేసుకోవాలి, రోబ్ వేసుకోవడం కూడా ఎంతవరకు అంటే యాంకిల్ వరకు రోబ్ ఉండాలి అని చెప్పి అదొక రూల్ పెట్టారు. అంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రూల్స్ అన్ని చేశారన్నమాట. ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆన్ అర్లియర్ ట్రెడిషన్స్. థ్యాంక్ యూ సార్. నల్లా శ్రీధర్ గారు అంటున్నారు, బౌద్ధం ప్రజల్లోకి విరివిగా వెళ్ళాలంటే మనం ప్రాక్టికల్ గా ఏమి చేయాలో ప్రణాళిక గురించి ఏమన్నా విశేషాలు చెప్తారా అని అడుగుతున్నారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, ముందు ప్రతి జిల్లాలో ఒక బుద్ధ విహారం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది ఈ బుద్ధ విహారంలో అందరూ ఉండాలి, అన్ని కమ్యూనిటీస్ ఉండాలి. ఒక బుద్ధ విహారం చేసుకొని ఒక బుద్ధిస్ట్ అంబియన్స్ క్రియేట్ చేసుకొని, బౌద్ధ భిక్షువులు ఉన్నా లేకపోయినా ధమ్మాచారుల కింద ఎంతో మంది ఇప్పుడు బౌద్ధం చదువుకున్న వాళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. బుద్ధ విహారం ఏర్పరచుకొని బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా అక్కడ పెట్టుకొని ధ్యానం నేర్పించడం మొదలు పెడితే ఒక విధంగా బౌద్ధం ముందుకు పోతుంది.
ఇప్పుడు హైదరాబాద్ లో ఇంతకుముందు ఏది లేదు. ఇప్పుడు మహాబోధి ఆ ఉద్దేశంతోనే నేను ఆ రోజుల్లో మహాబోధి బుద్ధ విహారాకి, అప్పుడు దాని పేరు ఆనంద బుద్ధ విహార అని ఉండేది, అందుకే మొదలు పెట్టాము. అన్నిటికీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బౌద్ధానికి ఏది లేదు ఎందుకు అని చెప్పి, అందుకే అది ఇక్కడ ట్రస్ట్ చేసి అప్పుడు మొదలు పెట్టాను నేను. ఈ విధంగా ప్రతి జిల్లాలో కానీ మనం ఎప్పుడైతే మొదలు పెట్టగలమో, ప్రతి జిల్లాలో మనం ఎప్పుడైతే ఈ విధంగా మనం డిస్కషన్స్ చేసుకోగలమో, ధర్మాన్ని గురించి మాట్లాడుకోగలము, బుద్ధిస్ట్ లిటరేచర్ అవైలబుల్ చేసుకోగలము, బుద్ధిస్ట్ ఫిల్మ్స్ చూపించగలము, ఇప్పుడు ఫిల్మ్ చాలా ఉన్నాయి అన్నమాట, చూపించగలము, అప్పుడే బౌద్ధం స్ప్రెడ్ అవుతా ఉంది. అంతేగాని ఇన్స్టిట్యూషన్ అంటూ లేకుండా, ఒక ప్లేస్ లేకుండా ఏదో ఇంటలెక్చువల్ లెవెల్లో డిస్కస్ చేసుకొని వెళ్ళిపోతే లాభం లేదు. భిక్షువులు ఉంటే మంచిది, భిక్షువులు లేకుండా కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు, భిక్షువులు వస్తారు తర్వాత. థ్యాంక్ యూ సార్. మరొక 2-3 ప్రశ్నలతో ఈ సెషన్ ముగిద్దాము. నరహరి గారు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బౌద్ధ విహారాల సమాచారం ఎక్కడ దొరుకుతుందో చెప్పమంటున్నారు. అలాగే బౌద్ధ విహారాల్లో తెలుగు బంతీజీలు అందుబాటులో ఎక్కడ దొరుకుతారు? ఉన్నారండి. ఇప్పుడు తెలుగు బంతేలు ఇంతకు ముందు లేరు, కానీ ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు దమరక్కిత బంతే పెద్ద స్కాలర్ ఆయన, మోక్షానంద బుద్ధ విహార అని చెప్పి నిజామాబాద్ దగ్గర మోతాడు దగ్గర ఉన్నారు. ఆయన చక్కగా బ్రహ్మాండంగా తెలుగులో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఇప్పుడు మీరు ఆయన వెబ్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మీరు ఇన్వైట్ చేయొచ్చు. అదే విధంగా వెస్ట్ గోదావరిలో అనాలయో బంతే ఉన్నారు. ఇప్పుడు శాసన గారు ఇప్పుడు మన ఈ మీటింగ్ లో ఉన్నారు. ఆయన ఇంతకుముందు బౌద్ధ భిక్షు 10 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ భిక్షువు లాగానే చెప్పగలరు. శాసన గారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు తెలుగులో చెప్పేవాళ్ళు, ఇంత ముందులా కాదండి, ఇప్పుడు ఉన్నారు. మీరు అవన్నీ ఒకసారి బుద్ధ విహారకు వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది, లిటరేచర్ దొరుకుతుంది, త్రిపిటకాలు ముఖ్యంగా సూత్రపిటకంలోని పుస్తకాలన్నీ దొరుకుతాయి. మీరు ఒకసారి రమ్మని చెప్పి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య గారి విజయవాడ దగ్గరలో బౌద్ధ విహారాల ప్రశ్నకు కూడా అదే సమాధానం. తర్వాత విజయవాడకి ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో వస్తుంది, మన విజయవాడ దగ్గర ఊరు ఘంటసాలలో ఒక ఆయన ఇప్పుడు ఒక బుద్ధ విహారం పెడుతున్నారు, దమ్మదజ బంతి అని. అది. థ్యాంక్ యూ సార్. మరొక శ్రోత అంటున్నారు, బుద్ధుడు సంఘాలు ఏర్పాటు చేసినట్లు మనం కూడా సంఘాలు ఏర్పాటు చేసి బౌద్ధం విస్తరించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా, కొంచెం వివరించమన్నారు. సంఘం అంటే ఏమిటి? బౌద్ధ భిక్షువులనే. భిక్షువులు చాలా మంది అడుగుతుంటారు ఇది క్వశ్చన్, భిక్షువులు ఉన్నారండి. మనం ముందు ఒక బేసిక్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తే కదా భిక్షువులు వస్తారు, లేకపోతే వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు? భిక్షువులు ఎవరి ఇళ్లలో వాళ్ళలో ఉండడానికి లేదు. భిక్షువులకు చాలా నియమాలు ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తేనే భిక్షువులు రాగలరు. అదేవిధంగా ఇప్పుడు ధర్మాచారులు ఉన్నారు. ధర్మాచారులు అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేయడానికి వాటికి ధర్మాచారులు అంటాం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇలా కొంతమందిని మనం ట్రైన్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఒక మూల స్థానం ఒకటి ఉండాలి కదా ప్రతి జిల్లాలో. అది ఉంటేనే మనం ముందుకు తీసుకుపోగలమని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటేష్ గారు, మీరు అడిగిన ఎస్సీ కన్వర్షన్ రిజర్వేషన్స్ మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా రాజా గారిని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్డ్ గా ఇస్తారు. పిల్ల విజయ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతున్నారు. బౌద్ధ భిక్షువులకి గుండు ఉండాలి కదా, బుద్ధునికి మాత్రం తలపై కొప్పులాగా ఉంటుంది, దానికి ఏమన్నా అర్థం ఉందా? అది కొప్పు కాదండి, అది మహాపురుషుల లక్షణం. ఈ స్కల్ప్చర్ లో ఏం చేశారంటే కొప్పులాగా చూపిస్తున్నారు. బుద్ధుడికి కూడా గుండె ఉండేది, అది ఉష్ణిష అని అంటే ప్రొట్రూజన్, అది పైన. దాన్ని ఈ స్కల్ప్చర్ లో ఏం చేస్తారంటే దాన్ని అందంగా చేయడానికి దాన్ని కొప్పులాగా చూపించారు. బుద్ధుడికి ఎప్పుడు 15 రోజులకు మించి పొడుగైన హెయిర్ లేదు ఎప్పుడు కూడా. ఆయన ఎవ్రీ 15 days వాళ్ళు షేవ్ చేసుకుంటారు. అది అందువల్ల బుద్ధుడికి వెంట్రుకలు పొడుగా కొప్పులాగా ఏమి లేదు. అది స్కల్ప్చర్ లో వచ్చిన మెసేజ్. అది దాని వాళ్ళు ఏదో ఏస్థెటిక్ వాల్యూ కోసం చేసి ఉండొచ్చు, కానీ అది లేని ఆయనకి ఎప్పుడు అది లేదు. దాని ఉష్ణిష అంటే ప్రొట్రూజన్ ఆన్ టాప్. అది ఒక మహాపురుష లక్షణం అన్నమాట. అందువల్ల దాన్ని అట్లా కనిపిస్తుంది. చిట్ట చివరి ప్రశ్న మరొక శ్రోత అడుగుతున్నారు, జాతక కథలు కర్మ థియరీ మీద కర్మ థియరీ గురించి ఉంటాయా? కొంచెం దాని గురించి చెప్పమన్నారు. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మల గురించి, బోధిసత్వుని బుద్ధుని పూర్వజన్మలు అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు, ఇందాక చెప్పాను నేను, దశపారమితులను ఆయన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి
దశ పారమితులను ఏ విధంగా ఆచరిస్తూ వచ్చి తన పర్ఫెక్ట్ బీయింగ్ అయిన తర్వాత బుద్ధుడు అవుతాడు అనమాట. ఈ దశ పారమితుల్ని ఆచరించడాన్నే, ఆ లక్షణాలు వాటిని చూపించడాన్ని జాతక కథలు అంటారు. 547 జాతక కథలు ఉన్నాయి. 10 దశ పారమితులు అంటే 10 దశ పారమితులు. ఈ ప్రతి జాతక కథ ఏదో ఒక దశ, ఒక పారమితకి సంబంధించింది అనమాట, ఒక పర్ఫెక్షన్ కి సంబంధించింది. అవి ఎన్నో జన్మల్లో వీళ్ళు ప్రాక్టీస్ చేసి కోసకు బుద్ధుడైనాడని చెప్పేది బౌద్ధుల నమ్మకం. మీరు ఆ జన్మల గురించి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, దానివల్ల మనకు నష్టం ఏం లేదు. కానీ గమనించాల్సింది ఏంటంటే పారమితులని ప్రాక్టీస్ చేయాలి. మనం అన్నిటినీ ఒకసారి చేయలేకపోవచ్చు. వీలైనంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తే మనం బుద్ధుడు కాకపోయినా చక్కటి బుద్ధిస్టులని అవుతాం. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరి ప్రశ్న కేవీ రావు గారు అంటున్నారు, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పెట్టుకునే పేర్లు, పిల్లలకి పెట్టుకునే పేర్లు, ఇలాంటివన్నీ మనం ఎక్కడైనా కంపైల్ చేసి పెట్టుకొని పెడుతున్నాను. నేను ఇప్పుడు అనుకున్నాం, మేము దీన్ని మహాబోధి బుద్ధ విహార వెబ్సైట్ లోనే పెట్టాలని చెప్పి. బాయ్స్ కి ఏం పేరు లేదు, మీరు మాకు ఎవరికైనా రాస్తే కూడా మేము సజెస్ట్ చేయగలం నేమ్స్. రాజా గారికి కానీ నాకు కానీ పంపిస్తే నేను పేర్లు సజెస్ట్ చేస్తాను. ఇళ్ళ పేర్లే కాదు, ముఖ్యంగా బాయ్స్ గర్ల్స్ పేర్లు పెట్టాలి. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరికీ నేనే పెట్టాను. మా దగ్గర ఒక రాహులుడు ఉన్నాడు, ఒక మైత్రి ఉంది, ఒక దీపాంకరుడు ఉన్నాడు, ఇంకా గౌతముడు ఉన్నాడు, రాహుల్, అన్నీ ఉన్నారనమాట. అట్లా మనం చేసుకోవచ్చు. అది వెబ్సైట్ లో కూడా పెట్టాలని ప్రయత్నం జరుగుతా ఉంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ప్రశ్నోత్తరాల ఐటమ్ ముగిసింది. ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఏమైనా చివరి నోట్ చెప్తారా? తర్వాత రాజా గారు టేక్ ఓవర్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నానండి, అందరినీ ఒకసారి మహాబోధి బుద్ధ విహారికి రమ్మని చెప్పి మీకు అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రూప్స్ గా వచ్చి మీరు దీక్ష తీసుకుంటే మంచిదని మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తున్నాను. 10 మంది, 10 ఫ్యామిలీస్, 5 ఫ్యామిలీస్, ఎంతమంది అంత మీరు చెప్తే నేను అక్కడ ఆర్గనైజ్ చేస్తాను. మీరు వచ్చి ఆ బుద్ధిస్ట్ కల్చర్లోకి ఎంటర్ కావచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఆ కల్చర్లోకి రాదనమాట. ఇది ఒకటి. రెండవది, ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇందాక మీకు చెప్పాను, నామకరణము, అక్షరాభ్యాసము, ఇట్లాంటి వాటికి పిల్లల్ని మీరు తీసుకురండి. ఇప్పుడు మన సురేష్ వాళ్ళ పిల్లలందరూ అక్కడే ఈ శిరోముండనము, నామకరణం, ఇదంతా అక్షరాభ్యాసం అన్ని అక్కడ చేయించారు. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము అక్కడికి పంపిస్తా ఉన్నాం అనమాట. ఇలాంటి మీరు చిన్నగా మనం మొదలు పెడితే మనం ఆ కల్చర్ ఏర్పడుతుంది. ఈ శిరోముండనాన్ని గురించి ఎవరు దమ్మరెక్కిత బంతేనా లేకపోతే శాసన గారు చెప్తున్నారు, అది మీరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకు గుండు చేసుకుంటారు మాంక్స్ అని అడిగారు కదా మీరు. అది వాళ్ళు ఎవరు నాకు మెసేజ్ చూశాను నేను ఇప్పుడు. కుద్దక నికాయలో ఉందంట దీని గురించి, రీజన్స్ ఇచ్చారు. 16 గుడ్ రీజన్స్ వై యూ షుడ్ హ్యావ్ ఏ షేవన్ హెడ్ అనేది. కన్వీనియంట్, ఇంకేం లేదు. మెయిన్ రీజన్ అది. నాకు కూడా గుండు చేసుకున్న తర్వాత చాలా కన్వీనియంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి విషయాలు విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. రాజా గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఓవర్ టు యు.